ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి డెమాన్ పవన్ సంచాలకగా సరిగ్గా చేయలేదా అన్న డౌట్ వచ్చింది అనేది కామెంట్ చేయండి. దాంతోపాటుగా మీకు ఈరోజు మొత్తం నామినేషన్స్లో ఎవరు నామినేట్ చేశారు, ఎవరెవరితో ఆర్గ్యుమెంట్ చేశారు అన్నీ చూసుకొని ఓవరాల్గా మీకు నచ్చిన ఒక కంటెస్టెంట్ పేరు కింద కామెంట్ చేయండి, ఎవరు నచ్చారు. దాంతోపాటుగా ఈ వీడియో చాలా నీట్గా ఉంటుంది, చాలా లెందీగా కూడా ఉంటుంది, దయచేసి ఫన్నీగా కూడా ఉంటుంది. బ్యాక్ టు ద ఫామ్, ఉడాల్ ఈజ్ బ్యాక్ మేబీ. సో వీడియో మొత్తం చూడడానికి చూడండి. 1.5లో పెడతారా, 2లో పెడతారా, 3లో పెడతారా, ఎక్కడ పెడతారా, ఏం పెడతారా అనేది సంబంధం లేదు. ఫాస్ట్గా చూస్తారా, స్లోగా చూస్తారా, మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఒక మాట చెప్పి స్టార్ట్ చేస్తా. మాస్క్ మ్యాన్ అన్నా ప్లీజ్, నువ్వు కామెడీ ట్రాక్లోకి వచ్చావనా? నిజంగానే నిన్న సంకర్లో ఏమో స్ప్రే కొట్టేసావు. ఆవిడ 10 రోజులు అయింది స్నానం చేసి అని చెప్పిన తర్వాత ఆవిడ వెళ్ళి దోశ సంథింగ్ రైస్ ఏదో చేయమంటే ఎగ్ బుజ్జి ఎందుకు లేని మంచిది స్ప్రే కొడదామని సంకర్లో స్ప్రే కొట్టావు. అది ఒక ఫన్నీ థింగ్ మాట్లాడవనా? ఈరోజు హైలైట్ ఫన్నీ థింగ్ ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ గారు హుడీ వేసుకుంటుంది క్యాప్. నేను హుడీ వేసుకొని చేస్తా అంత హైజీన్, ఎందుకంటే హెయిర్ పడుతుంది. అక్కడ హెయిర్ ఆడదనా? వేరైతే హెయిర్ అన్నా గుండెనా? ఇంత హెయిర్ ఉంది, దాన్ని హెయిర్ పడేస్తుందని హుడీ వేసుకుంటా అన్నాడు. మేబీ అదొక ఫన్నీ అనిపించింది. కొన్ని ఫన్నీ థింగ్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటుగా నాకు ఈరోజు దివ్య నిఖిత గారు ఖచ్చితంగా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు, వెరీ ఓవర్ కాన్ఫిడెంట్. కొన్ని సిచ్యువేషన్లో నోరు జారి మాట్లాడారు, అందరూ ఏడ్ చేస్తారనేది ఓవర్ కాన్ఫిడెంట్. దాంతోపాటుగా నాలాగా మీరు ఎప్పటికీ మాట్లాడలేరు అనేది చాలా ఓవర్ కాన్ఫిడెంట్. స్టిల్ షీ ఈజ్ టూ గుడ్, ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. తనకి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ గట్టి దెబ్బ పడే అవకాశం కూడా ఉంది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతూ వెళ్తే యాజ్ ఆఫ్ నో ఓవర్ కాన్ఫిడెంట్ గట్టిగానే ఉన్నారు. కానీ తన వెకాబులరీ యూజ్ చేసే మాటలు కానీ, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, తను వేసే ఆర్గ్యుమెంట్ కానీ సూపర్. మోస్ట్లీ తను చెప్పే ఆర్గ్యుమెంట్లో ఎవరితో మాట్లాడుతున్నా, ఎంతసేపు మాట్లాడినా ఓన్లీ కొన్ని చిన్న తప్పులు మాత్రమే పట్టుకోగలుగుతాం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బాగా మాట్లాడుతున్నారు అన్నట్టు క్లియర్గా అనిపిస్తుంది. స్టిల్ ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోకపోతే సడన్గా ఒక రోజు నెగిటివ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అన్నీ పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. దాంతోపాటుగా ఈరోజు రాము రాథోడ్ విషయం ముందు కుర్రాళ్ళ అన్న ఫీలింగ్ వచ్చింది. లేదా ఇంకెందుకురా ఆయన భయపడడం, ఎన్ని రోజులైనా అట్లా ఉంటాం, ఇచ్చి పడేద్దాం, ఏది అనిపిస్తుంది మాట్లాడేద్దామని మాస్క్ మాతో బాగా మాట్లాడు, సంజన గారితో బాగా మాట్లాడు, టూ గుడ్. ఇలా స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. శ్రీజ కూడా బాగా అనిపించారు. డెమాన్ పవన్ సంచాలకి ఏంటి ఆ రెడ్ టీమ్కి ఏమి ఇవ్వకుండా వదిలేసాడు ఏంట్రా అన్న ఫీలింగ్ వచ్చింది. మీరు ఎంతమందికి వచ్చిందో లేదు. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రతి దాని గురించి డిస్కస్ చేద్దాం, ప్రతి దాని గురించి గట్టిగా ఇక్కడ ఏది అనిపిస్తుంది మాట్లాడదాం. అండ్ వీడియో నచ్చితే ఏ పర్టికులర్ పాయింట్ అయినా వీడియో నచ్చే దాని గురించి పక్కన పెడితే ఎనీ పాయింట్లో మాకు అనిపించినట్టే నీకు అనిపించిందిరా, ఉండాలి సేమ్ ఫీలింగ్ రా అన్నప్పుడు ఆ టైంలో లైక్ కొట్టండి. అట్లీస్ట్ ఆ టైంలో లైక్ కొట్టండి. మనకి కమ్యూనికేషన్ గట్టిగా ఉండాలి. ఇక్కడి నుంచి రేపటి నుంచి మాటిస్తున్నాను, అట్లీస్ట్ డైలీ 4 వీడియోస్ చేస్తాను. చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నాను, గట్టిగా మాట్లాడుతున్నాను, గట్టిగా ఉంటాయి. ఇక్కడి నుంచి ఇంకా ఫైర్గా ఉంటాయి. సో పాయింట్, ఎపిసోడ్ స్టార్ట్ అవగానే నిన్న టాస్క్ అయిపోయిన దగ్గర నుంచి స్టార్ట్ అయిందయ్యా. టాస్క్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయితే సంజన గారు చూసారా, సంజన గారిని జపిస్తున్నా, తనుజ గారి బదులు సంజన గారు రాశా. డాల్ తనుజ గారు ఏడుస్తూ అంత మాట్లాడుతుంటే నువ్వు స్టాండ్ తీసుకోలేదన్నారు. ప్లీజ్ అండి, తీసుకునే కాడ తీసుకున్నాడు. ఈ పర్టికులర్ టాస్క్లో కూడా 2 బ్రిక్స్ ఇచ్చేసి ఇవ్వడానికి రెడీగా ఉండి నీకు ఒకటి సుమన్ గారికి ఒకటి ఇచ్చారు. ఇంకా పదే ఆయన స్టాండ్ అంటే ఆయన ఆట ఆడిపోవాలి. ఆయనకి పిచ్చి పడుతుంది లిటరల్గా. ఎందుకు రా నాన్నని పిలిపించుకున్నా అనే స్టేజ్కి దిగదార్చుతున్నారన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా చెప్తున్నా. ఆల్రెడీ కలిసిపోయారు, ఓకే, లైవ్లో కలిసిపోయారు, అంతా ఓకే. కానీ నిన్న ఎపిసోడ్ లైవ్ అన్నీ చూసిన తర్వాత నాకు చిరాకు వచ్చిందండి. ఆయన ఏం చేస్తాడు, ఏమని ఇస్తాడు, ఎన్ని దిక్కులని స్టాండ్ తీసుకుంటాడు. ఆయనకు సింపుల్, ఇందాక ఒక వీడియోలో క్లియర్గా తనూజ గారు వర్సెస్ భరణి గారు రిలేటెడ్గా ఎవరికైనా డౌట్ ఉంటే 30 మినిట్స్ వీడియో చేశా. ఉదయం నుంచి చూసి ఇది అన్ని పాయింట్లు గట్టి కవర్ చేశా. నాకు అస్సలు నచ్చలేదు. తనూజ గారు భరణి గారు రిలేటెడ్గా, భరణి గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారండి, కానీ తన మెంటాలిటీ అది. నువ్వు ఎన్ని రోజులు ఉన్నా ఆయన మెంటాలిటీ అదే క్లియర్ కనపడిపోతుంది లైవ్ చూస్తుండే వాళ్ళకి. కానీ తనని అప్పుడప్పుడు స్టాండ్ తీసుకుంటున్నాడు. ప్రతిసారి స్టాండ్ తీసుకోవాలి, ప్రతిసారి అంటే ఏంటిది? మీరే వెళ్ళి నాన్నని పిలిచారు, మీరే క్లోజ్ చేయరు, ఆయన క్లోజ్ చేయడు. క్లోజ్ అయిన తర్వాత ఆయన ఎప్పుడైనా నేను స్టాండ్ తీసుకున్నాడు, ఆయన ఎప్పుడైనా సపోర్ట్ అడిగాడు, ఏముంది? టాస్క్లో సపోర్ట్ చేస్తున్నాడు కదా, మీరేమో ఎమోషనల్ సపోర్ట్ కోరుకుంటున్నారు. ఆ పక్క బాండింగ్ 2 వైపులా కొంచెం ఉందనుకుంటున్నాడు. దాంతోపాటు ఏ టైంలో ఏం దొరుకుతా ఆయన ఆట మీద కూడా ఎఫెక్ట్ పడతాయి. ఎవరి క్యాలిక్యులేషన్స్ పడుకుంటాయి కదా. ప్రతిసారి దూరం అంటే ఇమానియల్ కానీ భరణి కానీ ఎక్కడ దొరుకుతారో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. తనుజ గారిది ఈ పర్టికులర్ పాయింట్ నాకు కనెక్ట్ అవ్వట్లా. ఎంతసేపు ఏంటి లాగతానే ఉన్నారు. తర్వాత వచ్చేసరికి ఇది అయిపోయిన తర్వాత భరణి గారు, నా మెంటాలిటీ నువ్వు అర్థం చేసుకోలేదమ్మా, ఎందుకంటే నీకన్నా ఎవరికి ఇవ్వను ప్రయారిటీ, ఇక్కడ గుర్తుపెట్టుకో, నీకే నేను ప్రయారిటీ ఇస్తాను. హౌస్లో ఊరికే నువ్వు నాన్న అని పిలిపించుకోవడం లేదమ్మా, నేను ఫీల్ అవుతున్నాను నా కూతురుగా అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు.
తర్వాత తనుజ గారు నువ్వు స్టాండ్ తీసుకోలేదు, ఆవిడే అరిచింది, ఆవిడే మాట్లాడింది, ఆవిడే సీన్ క్రియేట్ చేసింది, యూ నో దట్, నీకు తెలుసు కదా నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదని అడిగితే ఆయన ఏమన్నా అంటే ఆయన ఏమన్నా ఇక్కడ మామూలుగా లైవ్లో అయితే అన్నాడు, ఏదో మాట్లాడుతుంది పర్టికులర్ పాయింట్ కాకుండా వేరేది ఏదో మాట్లాడేశాడు. యాక్చువల్గా ఆయన పాయింట్ ఏంటంటే నాకు తెలిసినా కూడా ఆయన అంత ఈజీగా ఒక మాట అనలేకపోతుండు, ఎందుకంటే ఆ పక్క కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఏమంటాడు, దాంతోపాటుగా ఈవిడ కూడా నోరు కొంచెం ఎక్కువ మాట్లాడతారన్న ఫీలింగ్ ఆయనకు ఉంది, డైరెక్ట్గా చెప్పలేకపోతుండు బయటికి. కాబట్టి రెండు పక్కలు ఉన్నాయి కాబట్టి సరే ఫుడ్ విషయం కదా, తట్టు ఆయన హ్యుమానిటేరియన్ యాంగిల్స్లో మామూలు ఓవర్ కాదు, హ్యుమానిటీతో చూస్తున్నాడు. సీజన్ మొత్తం చూసుకోండి, హ్యుమానిటీ అన్న కాడ పాపం అతను ఎక్కువ చేయట్లే భరణి గారు. కాబట్టి ఆ ఫుడ్ రిలేటెడ్ గొడవలు నేను మీ అరవడం ఎందుకు, మన ఏజ్కి బాగోదన్న సీన్ కూడా ఉండొచ్చు. స్టిల్ అతనికి ఒక ఒపీనియన్ ఉండొచ్చు. ప్రతిసారి స్టాండ్ ఏంటంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే దీన్ని ఏ రకంగా చూస్తున్నట్టే, ఎఫెక్షన్ ప్రేమ అభిమానం ఉన్నప్పుడు ఎవరి మీదైనా మనకున్న ఎఫెక్షన్ వల్ల అవతలవాడికి ప్రాబ్లం రాకూడదు అనే ఫీలింగ్ ఉంటేనే మంచి ఎఫెక్షన్ అది. ఎగ్జాంపుల్కి తనూజ గారికి వాళ్ళ నాన్నగారు భరణి గారి మీద ప్రేమ ఆప్యాయత అన్నీ ఉంటే ఆయన గేమ్ని ఇబ్బంది పెట్టకూడదు. ఆయన గేమ్ని ఇబ్బంది పెట్టడం అంటే ఏంటంటే ఈవిడ కోసం ప్రతిసారి స్టాండ్ తీసుకోమంటే ఆయన గేమ్ ఇబ్బంది పడ్డట్టే. ఆ గేమ్ ఎలా ఉంటుంది, ఎత్తులు పై ఎత్తులు అవన్నీ ఉంటాయి కదా, ఆయన ఎత్తులు ఏముంటాయి పాపం, ఆయనకి ఫ్రీడమ్ ఇవ్వాలిగా. ప్రతిసారి నాదే రైట్ అనుకొని ఇప్పుడు ఈవిడ రాంగ్ అయితే చెప్పగలరా గట్టిగా, తల్లి నాన్న అంటుండే ఏం చెప్తారు. ఒకవేళ ఈవిడ రైట్ అనగానే ప్రతిసారి స్టాండ్ తీసుకోవాలంటే నెక్స్ట్ వీక్ ప్లానింగ్ ఏదో ఉంటాయి కదా ఆయనకు కూడా, వాళ్ళతో ఈవిడ గొడవ పడే వాళ్ళతో ఆయనకు అవసరాలు ఉండొచ్చు, ఆయనకి ఏదో ప్లాన్లు ఉండొచ్చు. ప్రతిసారి స్టాండ్ అంటే అట్లా ఈవిడ ఆలోచించుకోవాలి, ప్రతిసారి ఆయన ఇబ్బంది పెట్టకూడదు అనేది నా పాయింట్. అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి దివ్య గారు డెమాన్ నన్ను టార్చర్ పెడుతుంది, నువ్వు మాత్రం ఆ ఫుడ్ మానిటర్తో మార్చేయాలి, కొంచెం థింక్ చేసుకోండి అది అని చెప్పారు. నేను లైవ్ మొత్తం చూశాను. ఫుడ్ మానిటర్గా సంజన గారు టూ గుడ్, ఎందుకంటే సపోర్ట్ చేసింది తనుజ గారు నాకు, కాబట్టి మీ అందరికీ టైం కొండి పెట్టారనేసి దివ్య నిఖిత గారు మాట్లాడారు. కానీ సేమ్ సపోర్టు నేను చూసిన దానికంటే అంతకంటే ఎక్కువ సపోర్ట్ యాజ్ ఆఫ్ నో సంజన గారు దివ్య నిఖిత గారికి లైవ్లో ఫుడ్ చేసేటప్పుడు క్లియర్గా ఇస్తున్నారు ప్రస్తుతానికి మాత్రం. దట్ ఈస్ ఫర్ ష్యూర్, నేను చూశాను అది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మార్నింగ్ యాజ్ పర్ ద ఎపిసోడ్ లైవ్లో మీరు మిస్ అవ్వాల్సిన పాయింట్లు ఏమంటో 2 వీడియోలు చేస్తున్నా చూడండి ప్లీజ్. ఫస్ట్ వచ్చేసరికి పాట సూపర్ మచ్చి, అరే సూపర్ మచ్చి. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు నిద్ర లేపగానే సాంగ్తో నిద్ర లేపారు. ఫస్ట్ భరణి గారు ఇమానియల్తో మాట్లాడుతూ సేమ్ తనుజ గారి రిలేటెడ్గా బాధపడుతున్నాడు. నా దగ్గర అంత ర్యాపో ఉన్నప్పుడు నాకు ఒక మాట చెప్పొచ్చు కదా అంటే సరిపోద్ది, క్యాప్టెన్ని తీసుకొచ్చి అంత చేయాల్సిన అవసరం. ఇది ఎక్కడంటే సంజన గారు వెళ్ళి ఫుడ్ మీరు చేస్తే తింటానని చెప్పారు చూసారా, ఎగ్ బుర్జీ. ఆ టైంలో నాకు ఒక మాట ఆ అమ్మాయి చెప్పచ్చు. ఇక్కడ ఏంటంటే ఇద్దరిది ర్యాపో స్ట్రాంగ్గా ఉందండి. ఆవిడ ఏమంటున్నారంటే సైడ్ పక్క మాట్లాడేటప్పుడు, అరే నన్ను తనుజాని అడగాలా, నేనేంటి అడిగేది, తనుజాని అడగడానికి కూడా మనసు రాలేదు ఆయనకి, అడగొచ్చు కదా నన్ను, నేను చేయాలంటే అడగలేకపోయాడు అన్నట్టుగా ఆ ఫుడ్ చేయించడానికి. ఆయన ఏమనుకున్నాడంటే అరే ఇంత ఇష్యూ చేయాలా, నా దగ్గరికి వచ్చి అడగొచ్చు కదా, క్యాప్టెన్ తీసుకొని వచ్చి మాట్లాడాలని ఇద్దరు ఒకరికొకరు అనుకుంటున్నారు, ఎవరి యాంగిల్ వాళ్ళకు ఉంది. ఇక్కడ ఆయన అనగానే ఇమానుయల్ మనకి మానిటర్ అవ్వాలని ఉందా అంటే, నాన్నకి మానిటర్ అవ్వాలని ఉంది అంటే నన్నే అడగొచ్చు కదా అని ఆ మాట అన్న భరణి అన్న అంటే, ఇమానుయల్ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని పీస్ఫుల్గా ఉంటుందని నేను అన్నాను, ఎందుకంటే గొడవలు అవుతున్నాయి కదా, మేబీ ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతాం నేనైతే అనేసి చేతులు ఎత్తా. దానికి కూడా క్లారిటీ ఇస్తాడు. అరే అంతకుముందు ఫుడ్ మానిటర్ అప్పుడు కూడా నేనే చేయెత్తి మా తనుజ ఎత్తుతుందనేసి దించేశాను, నేను మళ్ళీ ఎందుకు పోటీకి వస్తాను, ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్దనే ఉద్దేశం తప్పించి ఇంకేం లేదు. నెక్స్ట్ ఇమానుయల్ రీతు అన్నదంటనా ఒక రూలు ఇది 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 మా తుస్తులే, ఇది నామినేషన్లో ఇది రిలేటెడ్ ఏదో ఉందనుకున్న ఉదయం చెప్పినా కానీ ఇదేం పెద్దలేదు. నెక్స్ట్ ఇమానుయల్ తనుజ దగ్గరికి వెళ్ళి కూడా తనుజ దగ్గర కూడా మాట్లాడారు, రాయబారం తీసుకొని వెళ్ళి మాట్లాడారు. ఇక్కడ తనుజ గారు కొంచెం లిమిట్ క్రాస్ చేసి అనవసరమైన మాటలు మాట్లాడేశారు. ఆ కోపంలో ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఈవిడ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కష్టం అండి. బిగ్ బాస్ హౌస్ అది, ఎవరి గేమ్ వాడు ఆడడానికి వచ్చారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రిలేషన్షిప్స్ అవి ఇవి అంటే వర్కౌట్ కాదు. నాన్న వచ్చింది కూడా ఆయన నాన్నగారు ఆట కోసం వచ్చారు, కూతురు గారి ఆటతో ఆయనకేం సంబంధం. నాన్నగారు చేసేసరికి అయిపోతుంది ఆడ. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో స్ట్రెస్, ఇంటికి ఊడిపోతూ ఉంటాయి, తలగా నొప్పులు వస్తూ ఉంటాయి. చెప్పా కదా ఇందాక వీడియోలో కూడా, బాత్రూమ్కి వెళితే వెయిట్ చేయాలా, ఒకే ఒక బాత్రూమ్ ఉంటుంది, అమ్మాయిలు ఒకటి అబ్బాయిలు ఒకటి. దాంట్లో వెయిట్ చేసి కూర్చొని వచ్చి స్నానాలకు కూడా ఒక 2 బాత్రూమ్లు ఉంటాయి, అమ్మాయిలు ఒకటి అబ్బాయిలు ఒకటి. వాటిలో వెయిట్ చేసి స్నానాలు చేసి ఒకే స్టాండ్ ఉంటుంది ఆరబెట్టుకోవడానికి. ఇన్ని స్ట్రెస్ల మధ్యలో హాట్ వాటర్ ఒకే టైంకి వస్తాయి. ఇన్ని స్ట్రెస్ల మధ్యలో ఉండి ఫుడ్ స్లీప్ సరిపోయి బయటే కూతుర్లు నాన్నలు ఇంట్లో సమస్యలు ఉంటాయి. ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత అయ్యే సమస్యలు వచ్చి అయ్యే విధంగా ఉంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని నిమిషానికి ఒకసారి నువ్వు అది చేయలేదు ఇది చేయలేదు అంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన పిక్కోలేకపోతుంటే నీకు ఇంకేం చేస్తాడు చెప్పండి, అది కరెక్ట్ కదండి. నెక్స్ట్ వచ్చరికి ఆవిడ ఇంకో మాట్లాడుతున్నారు, ఏమని వెళ్తా కూతురు అంటే సరిపోద్దా,
అన్ని మాటలు అంటున్నారు ఆవిడని. నన్ను కూర్చోబెట్టి మాట్లాడడం ఎంతసేపు, అది కాకుండా నేను మానిటర్గా ఎంతమందికి ఇష్టం అనేట్టుగా చేయెత్తాడు. ఇవన్నీ రాంగ్ అండి. కూర్చోబెట్టి మాట్లాడడానికి సరిపోయేది కూర్చోబెడితే ఇంకా లైవ్ లేదు. పెద్ద మనిషి కూర్చోబెట్టి మాట్లాడితే సరిపోద్దని మాటలు మాట్లాడతారు. ఇవన్నీ క్లియర్ రాంగ్ అని ఆవిడే చెప్తారు నెక్స్ట్ స్టేట్మెంట్లో. ఇప్పుడు ముందు ఒకటి చెప్తాను, కూతురు అంటే సరిపోద్దా? నేను ఏది మాట్లాడినా హార్ట్ఫుల్గానే మాట్లాడతానండి. ఎవరు నాకు పాజిటివ్ కాదు, ఎవరు నాకు నెగిటివ్ కాదు. నాకేదైనా లాజిక్ దొరికితే నేను కరెక్ట్ అనిపిస్తే నేను మాట్లాడతాను. జస్ట్ ఒపీనియన్స్. ఇక్కడ పాయింట్స్ చూడండి. ఈవిడేమన్నా కూతురు అని ఉంటే ఇలా చేయొచ్చుకుంట మాట్లాడితే సరిపోతాను. ఈవిడ కూడా నానా అని మాట్లాడితే సరిపోతా? మాస్క్ మ్యాన్ రిలేటెడ్గా ఏదైనా గొడవ అయినప్పుడు, మనీష్ బిగ్ ఫిష్ బిగ్ స్నేక్ అన్నప్పుడు ఈవిడేమన్నా మాట్లాడారా, స్టాండ్ తీసుకున్నారా? అంటే ఎక్కడో ఆర్గ్యుమెంట్లు అవుతుంటాయి కదా హౌస్లో, ఇక్కడ 2 అమ్మాయిలు 3 అమ్మాయిలు అయ్యారా ఇట్లాంటి ఏమో అంటున్నారు కదా, అలాంటప్పుడు నేను స్టాండ్ తీసుకున్నారా? కెప్టెన్సీ టాస్క్లు ఏమైనా సపోర్ట్ చేశారా? భరణి గారికి ఏదైనా ఇష్యూ అవుతున్నప్పుడు ఏమైనా హెల్ప్ చేశారా? ఈవిడేమైనా స్టాండ్స్ తీసుకున్నారా? పెద్దగా లేదు కదా. ఈవిడ నాన్న అంటే సరిపోద్దా? కూతురు అంటే ఆయన సరిపోద్ది అన్నారు. దాంతోపాటుగా పెద్ద మనిషి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోయేది. అంటే దీని తర్వాతే లైవ్లో ఆర్గ్యుమెంట్లో ఒక మాట చెప్తారు, ఈ సేమ్ ఇమానియల్తో. నాకు హార్ట్ ఉంది, నేను ఊరికే వెళ్ళి కలవలేను. అప్పుడు ఏంటంటే రీతు వచ్చి చెప్పద్దు. అప్పుడే ఇమానియల్ పడుకుని మాట్లాడుతుంటే, తనుజ నీకు వచ్చి సారీ చెప్పొద్దంట, నీతో మాట్లాడాలని అంటుంది అక్కడ సంజన గారు. అంటే నేను అంత ఈజీగా ఎవరితో కలను, 3-4 డేస్ పట్టుద్ది అన్న సెన్స్లో హార్ట్ నాది, అంత ఈజీగా వెళ్ళి యాక్ట్ చేయలేను ఎవరితో అన్నట్టు మాట్లాడరు. అలా అంటున్నారు, ఆవిడే అంటున్నారు నేను అంత ఈజీగా కలవలేని. నానా అని ఆయనకి, కూతురు అని ఆయనకి తెలియదని నువ్వేంటనేది. ఆయనతోనే మాట్లాడు, ఇమానియల్తోనే మాట్లాడు ఏదైనా గొడవ అయితే వెంటనే. అలాంటిది ఆయన వెళ్ళి నీకు అంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత రండమ్మా కూర్చోండమ్మా అంటే నువ్వు ఖచ్చితంగా తనుజ గారు ఏమంటారంటే నాకు ఇష్టం లేదండి అనేసి వెళ్ళిపోతారు. అది తెలియదు వాళ్ళకి. ఇప్పుడే కదా ఆవిడ అన్నారు, వెంటనే కలవరు ఆవిడ. మాస్క్ మ్యాన్తో గొడవ అయినప్పుడు కూడా 2-3 డేస్ కలవలేదు, 2-3 డేస్ మాట్లాడలేదు ఫస్ట్లో. సేమ్ ఆవిడ అంత ఈజీ కలవని సీజన్లో చాలాసార్లు చెప్పారు. అలాంటిది ఆయనకి తెలుసు కదా, ఆయన వెళ్ళి కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడతారు మీతో? ఎద్దలే. నెక్స్ట్ సరికి నా హార్ట్ ఒప్పుకోవట్లేదు, ముఖం చూడాలని లేదు, డెఫినెట్లీ ఐ విల్ టేక్ టైం. ఇక్కడ కూడా పాయింట్అవుట్ చేశారు. ఏది వాళ్ళ నాన్నగారిని చూడడానికే హార్ట్ ఒప్పుకోవట్లేదు, ముఖం చూడలేకపోతున్నాను, ఐ విల్ టేక్ టైం. నాన్నగారి దగ్గరే టేక్ టైం అంటే సంజన గారి దగ్గర ఎంత టేక్ టైం? ఈ టేక్ టైంలో మధ్యలో దూరం ఆయన ఏం పెడతారు మీకు? టపక్కన పెట్టేసి ఇద్దరు కలిపేస్తారు, ఎట్లా పెడతారు? నెక్స్ట్ సరికి బిగ్ బాస్ నామినేషన్ స్టార్ట్ చేశాడు. ఇంకా చాలా జరిగింది. అవి ఇంతకుముందు 2 వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి, కొంచెం బాగుంటాయి. 4 టీమ్స్గా డివైడ్ చేశాడు. ఫస్ట్ బిగ్ బాస్ లీడర్స్ని సెలెక్ట్ చేశాడు. లీడర్స్ వచ్చేసరికి సుమన్, కళ్యాణ్, భరణి అండ్ తనుజ గారు, వీళ్ళు 4 లీడర్స్ని చేశారు. ఎప్పుడైనా బిగ్ బాస్ ఏదైనా లీడర్స్ ఆపర్చునిటీ ఇస్తే కొంచెం లైమ్లైట్లోకి వస్తారు ఫోన్లు అని. ఇక్కడ మీరు గమనిస్తే సుమన్ని లీడర్షిప్ క్వాలిటీ ఎలివేట్ చేయాలని, సరే చూద్దాం ఇంకొంచెం పుష్ చేద్దామని. కళ్యాణ్కి ఆపర్చునిటీస్ రావట్లేదు పాపం, నిన్న టాస్క్ కూడా ఫెయిల్ అయిపోయాడని, సరే ఇద్దాం ఇంకొక టాస్క్ లీడర్గా ఇద్దామని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత గ్రూప్ లైవ్లో చాలా డిస్కషన్ జరిగాయి. మీరే ఒక్కొక్క టీంకి 3 సెలెక్ట్ చేసుకుని 12 మంది ఉండండి, డెమాన్ పవన్ క్యాప్టెన్ సంచాలక్ అవుతారని చెప్పారు. ఇక్కడ ముగ్గురిని సెలెక్ట్ చేసేది ఏమి చూపించకుండా డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోయాడు బిగ్ బాస్. ముగ్గురిని ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నారంటే భరణి గారు, సంజన అండ్ శ్రీజ. ఎవరు సెలెక్ట్ చేసుకుంది? భరణి గారు, సంజనని, శ్రీజని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత రీతు, తనుజ, దివ్య సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత సరికి సుమన్ శెట్టి గారు, రాము, ఫ్లోరా గారు అండ్ ఇమానియల్, కళ్యాణ్, హరీష్ గారు. ఇక్కడ ఏం లేదు. బిగ్ బాస్ ఏం చెప్తారంటే మీరు ఆలోచించుకోండి, ఎవరి టీంలోకి వెళ్తున్నారు, మీకు వచ్చే ప్రయోజనాలు ఏంటి అని ఆలోచించుకోండి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే అది నామినేషన్ రిలేటెడ్ కాబట్టి మీ టీంలో మీరు ఉంటే ఒక టీంలోకి వెళ్తున్నారు అనుకోండి, ఆ టీం లీడర్నే మీరు నామినేట్ చేయాలని మనసులో ఆల్రెడీ రీజన్స్ ఉంటే ఆ టీంలోకి వెళ్ళి వేస్ట్. ఎందుకంటే అతను నామినేట్ చేయలేరేమో అనే పాయింట్, ప్రయోజనాలు అన్నీ ఆలోచించుకోండి. అంటే అలా ఆలోచించుకొని వెళ్ళాలి అన్నట్టుగా చెప్తారు. లైవ్లో చాలా జరిగింది అది. సో అట్లా ముగ్గురు సెలెక్ట్ చేసుకోవచ్చు. బిగ్ బాస్ ముందు చెప్పారు మేము ముగ్గురు అని. బ్యాడ్జీలు కట్టుకొని తలా ఒక కలర్ బ్యాడ్జీలు కట్టుకుని అంటే తలకు కట్టుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ బిగ్ బాస్ ఏం చెప్పారంటే లూడో పెట్టాడు. లూడో పెట్టి ఆ లూడోలో గేమ్ అంతా చేతిలో మనోడికి పెట్టారు, డీమాన్కి పెడితే డీమాన్ రెడ్ టీంకి అన్యాయం చేసినట్టుగా అనిపించింది నాకు. ఎపిసోడ్లో చూసినా లైవ్లో చూసినా కూడా ఏంట్రా వాళ్ళకి కొన్నిసార్లే స్టార్టింగ్లో ఏదో ఛాన్స్ ఇచ్చాడు, తర్వాత మొత్తం తోసేసాడు, వీళ్ళకే ఇచ్చేసాడు. అటు చూస్తేనేమో కళ్యాణ్ ఫ్రెండే కదా, ఆ కళ్యాణ్కి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదని నాకు అర్థం కాల. అది మీకే అనిపించిందా, నాకు అనిపించిందా, లేకుంటే ఎపిసోడ్లో లేపేస్తారో తెలీదు. నాకైతే అలా అనిపించింది సంచాలకది. స్టిల్ సంచాలకి ఇష్టం, సంచాలను మరీ తప్పు పట్టాలంటే కొంచెం తప్పు పట్టాలే. ఎందుకంటే అది ఫెయిర్ సంచాలకి కాదు, ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తే బాగుండేది. ఎందుకంటే ఎంత చేతిలో పెట్టినా, అధికారం చేతిలో పెట్టింది ఎందుకు బిగ్ బాస్ ఎక్కడైనా ఏం చేస్తాడా ఈ టైంలో, అన్యాయం చేస్తాడా న్యాయం చేస్తాడని పెడతాడు. ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది. అది ఇవ్వలేదని యాజ్ పర్ ద ఎపిసోడ్ లైవ్ అనిపించింది. మీకు కూడా అనిపించుంటే కామెంట్ చేయండి. దట్స్ బ్యాడ్ ఫ్రమ్ డిమాన్ పవన్. దాని గురించి నెక్స్ట్ ఏం జరుగుతుందో లైవ్లో అర్ధరాత్రి కూర్చొని చూస్తే అర్థమవుద్ది.
లేదా మనకి ఎపిసోడ్లో కట్ అయిందా, లైవ్లో కట్ చేస్తాడా బిగ్ బాస్ అనేది కూడా చూడాలి. తర్వాత సరికి ఫస్ట్ తనుజయ్ గారు వాళ్ళ టీంకి అంటే ఇది డైల్ అనేది డైలా అదేంటది అయితే డైల్ అంటే ఇక ఈ వీడియో అంతా అది డైల్ కాకపోతే డోలో చూస్ అయిపోద్ది. సో అది వేస్తారు. వేసిన వెంటనే ఆ లూడో గేమ్లో నామినేషన్స్ డైరెక్ట్గా నామినేషన్స్ కోసం ఆడాలి అనేది అలా ఆప్షన్స్ ఉంటాయి. సో దానికి వీళ్ళకి ఎంత నెంబర్ పడుతుందో దాంట్లో వీళ్ళ కలర్ కోన్ని ముందుకు కదిలిస్తూ ఉండాలి. అది టాస్క్. ఒక్కొక్కరు ఛాన్స్ ఇస్తున్నాడు. ఫస్ట్లో కొంచెం ఇచ్చాడు, రెడ్ టీమ్కి కూడా ఇచ్చాడు, కానీ తర్వాత ఇవ్వాల. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళింది తనుజ గారు వాళ్ళ టీము. వెళ్ళగానే టాస్క్ ఆడి నామినేషన్స్ చేసుకోవచ్చు అని ఉంది టాస్క్ గెలిస్తే అక్కడ. సో బిగ్ బాస్ ఏం చెప్తారంటే మీరు ఒక టీంని సెలెక్ట్ చేసుకోండి అంటే తనుజ గారు రీతు అండ్ ఇంకొకరు ఎవరు ఉన్నారు, తనుజ గారు రీతు వీళ్ళ టీం ఎవరు ఉన్నారు ఒక సెకండ్, తనుజ గారు రీతు అండ్ దివ్య ముగ్గురు పెద్ద కట్అవుట్సే, ముగ్గురు స్ట్రాంగ్ ప్లేయర్లే. వీళ్ళ ముగ్గురు ఏం చేస్తారంటే వీక్ ప్లేయర్లు అనేసి రాము రాథోడ్ని, ఫ్లోరా గారిని అండ్ సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైనా అదే చేస్తారు. దట్టు అక్కడ దివ్య నిఖిత గారు ఉన్నారు కాబట్టి 100% అదే చేస్తారు. ఎందుకంటే దివ్య నిఖిత గారు వచ్చినప్పటి నుంచి స్ట్రైట్ టు ద పాయింట్ ఒకటే మాట, వీక్ వాళ్ళని తీసుకుందాం, మనకి ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా, స్ట్రాంగ్ వాళ్ళతో అంత అవసరం లేకుండా వీక్ అనేసి రెగ్యులర్గా చెప్తున్నారు కాబట్టి ఆవిడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అదే తీసుకుంటారు. తీసుకున్నా తప్పలేదు. ఇక్కడ వాళ్ళు ముగ్గురిని సెలెక్ట్ చేస్తే సేమ్ టాస్క్ పెట్టకుండా ఇంకేదైనా డిఫరెంట్ టాస్క్ పెట్టుంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ప్రతిదీ అదే టాస్క్. ఆ ఎలాస్టిక్ తాళ్ళు పెట్టుకుని ఆ లాగ్ కట్టేసి తీసుకొని వచ్చేసి ఒక ప్లేస్లో పెట్టారు. సింపుల్ టాస్క్. సింపుల్ ఇన్ అది కష్టమే. సేమ్ టాస్క్ రిపీటెడ్గా ఈజీగా ఉండలేదు. సింపుల్ ఏదో ఒకటి కొంచెం చిన్నవి వేరే మార్చుంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అదే టాస్క్ మొత్తం. సూపర్ అండి సుమన్ శెట్టి గారు. ఆయన ఏంటో అసలు ఆడలేడు అనుకుంటే సుమన్ శెట్టి గారు సూపరు, ఫ్లోరా గారు సూపరు, రాము రాథోడ్ సూపరు. ముగ్గురు బాగా ఆడి ఫస్ట్ లాగ్ తీసుకొని వచ్చి పెడితే వాళ్ళు అక్కడే ఉన్నారు తనుజ గారు వాళ్ళు. అటు వాళ్ళు కొంచెం హైటేలే, రీతు చౌదరి అన్నట్టుగా మనం కొంచెం హైట్ అంటే హైట్ వాళ్ళు అంత ఈజీగా వంగడం అంత కష్టం. కొంచెం కటౌట్లు కూడా పెద్దవి కాబట్టి వాళ్ళు ఏం తప్పులేదు. స్టిల్ ఓకే బాగా ఆడారు, కానీ వీళ్ళకంటే బాగా రాము రాథోడ్ వాళ్ళు గెలిచారు. టూ గుడ్. అయితున్నారా బిగ్ బాస్ ఏం చెప్పంటే నామినేట్ చేయొచ్చు ఒకరు నేను చెప్పిన తర్వాత సుమన్ శెట్టి గారు కమాన్ లెట్స్ గో, మనకి ఎంతో రెడీగా ఉంది ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ మ్యూజిక్లని, కమాన్ లెట్స్ గో అనేసి వచ్చేసి మామూలు అరాచకమైన కామెడీ నామినేషన్ కాదు. పాపం ఆవిడ లిటరల్లీ పాపం అనిపించింది రీతు చౌదరిని చూస్తే. అసలు నామినేషన్ రీజన్ ఒక్కటి కూడా సరిగా లేదు. కనీసం ఆవిడ ఆర్గ్యుమెంట్ చేయడానికి కూడా సిగ్గుపడేలాగా ఉన్నాయి ఆ రీజన్స్. ఫస్ట్ వీక్ ఎగ్గు టాపిక్ అది ఎప్పుడే అయిపోయింది. సెకండ్ వీక్లో క్యాప్టెన్ టాపిక్, నువ్వు మోసం చేసావు, నువ్వు సంచాలకుగా బాధ్యలేదని అన్న, దాని మీద నామినేట్ చేశారన్న మీ వాళ్ళు, మీరే అన్న నామినేట్ చేసి మీ అందరు కలిసి అంటే నాకు రాలేదు కదా మా ఆపర్చునిటీ అన్న. నీకు ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చి మళ్ళీ ఇంకొకరికి ఆపర్చునిటీ వచ్చి అదే రీజన్తో సీజన్ అంతా చేస్తారా ఏందన్నా, ఆలోచించన్నా అన్నా అంటుంటే ఆయన స్ట్రాంగ్ పాయింట్ మాట్లాడినట్టుగానే ఎక్స్ప్రెషన్, లేదమ్మా అదట కాదమ్మా, ఏదమ్మా చూపిస్తున్నామమ్మా, చెప్తున్నామమ్మా, తెలుస్తుందమ్మా, ఇవే డైలాగ్ వేసుకుంటూ సేమ్ అంతా పాచిపోయిన రీజన్స్ అన్నీ చెప్పేసారు. పాపం అనిపించింది. కానీ టాస్క్ బాగా ఆడుతుండు. ఆ రీజన్స్ అయినా అట్లీస్ట్ నోరు తెరుస్తున్నాడన్న ఆనందం అయితే వచ్చింది. అట్లీస్ట్ హీఈస్ ట్రైయింగ్ అని, అంటే ఇన్నోసెంట్ పర్సనాలిటీ, అంత మించి ఏం లేదు అతని కాడ. టాస్క్లు అయితే ఎఫర్ట్స్ 100% పెడుతున్నాడు. ఈరోజు మొత్తం మీద ఇక్కడ రీజన్ బాగా చెప్పలేకపోయినప్పటికీ ఈజ్ టూ గుడ్ ఇన్ టాస్క్. మామూలుగా వాళ్ళు కష్టపడ్డాడు. అండ్ మీరు గమనిస్తే మధ్యలో చెప్తాను, ఆయన ఇంటర్వ్యూ అవుతున్నాడు, అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నాడు, స్టాండ్ తీసుకుంటాడు, వాళ్ళ టీం మెంబర్స్ కోసం స్టాండ్ తీసుకుంటున్నాడు. నాగార్జున సార్ చెప్పినట్టుగా టూ గుడ్ అది. అయితే రీజన్స్ అయితే చారును ఇక డిస్కస్ చేసుకోవడం వేస్ట్. సిల్లీ రీజన్స్ చెప్పాడు పాపం రీతు చౌదరి గారు. ఇంకా ఆర్గ్యుమెంట్ చేసి ఇంకా రీజన్స్ చెప్పలేక లాస్ట్కి రాము రాథోడ్ మీరు స్ట్రాంగ్ అండి అన్నాడు. అది కూడా సిల్లియస్ట్ రీజన్. పెద్దగా మాట్లాడి వదిలేసింది, అయిపోయింది. ఇంకా తర్వాత వచ్చేసరికి చాలాసేపు ఇది కూడా చెప్పాడు, మీరు అక్కడ లోపల మేము మాట్లాడుకున్నది వినేసి వేరే వాళ్ళకి చెప్పేసావు, మన టీంలో వేరే చెప్పానంటే నేను ఎక్కడ చెప్పానని కామనర్స్ని అడిగితే లేదు చెప్పలేదు, ఆ రోజు హరీష్ గారు విన్నారు బయట నుంచి అని చెప్పిన తర్వాత క్లారిటీ వచ్చింది. ఆయన కూడా అది కామ్మ ఇది కామ్మ అంటుంటాడు అన్ని పాపము. అది వరస్ట్ రీజన్స్లే, ఇంక ఇంత చెప్పినా ఒకటే. తర్వాత సరికి అయిపోయింది. తర్వాత సుమన్ టీము మళ్ళీ గెలిస్తే ఒక సెకండ్ నెక్స్ట్ ఏంటంటే భరణి గారు వాళ్ళు మళ్ళీ టాస్క్ ఆడాలన్నట్టుగా వాళ్ళకి వచ్చింది. ఆ డైలీ వేసినప్పుడు వస్తే వాళ్ళు మళ్ళీ భరణి సుమన్ శెట్టి గారు వాళ్ళని తీసుకున్నారు. అది ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాల. వేరే వాళ్ళని తీసుకుంటే బాగుంది, ఆల్రెడీ ఆ టాస్క్ ఎక్స్పీరియన్స్ అయింది అనుకున్నప్పుడు వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవడం ఏంటని తెలియదు. నేను లైవ్ చూడలేదు, నేను ఎపిసోడ్ చూస్తున్న టైం ఉన్నది. సో ఇంక వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నారు.
బిగ్ బాస్ ఏం చెప్పండి, డెమాన్ మీ ఇష్టం, ఆ లాక్స్ ప్లేస్మెంట్ కొంచెం ముందు కొంచెం వెనక, అది ఏం పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, 4 అడుగులు డిఫరెన్స్లో, కొంచెం ఒకరి ముందు ఒకరి వెనకంటే ఆల్రెడీ గెలిచిన సుమన్ శెట్టి వాళ్ళు కొంచెం దూరం పెట్టారు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉందనేసి పెద్ద విషయం కూడా కాదు. ఓకే ఆడారు. లాస్ట్కి వచ్చేసరికి డెమాన్ సుమన్ టీంని కొంచెం దూరం పెట్టాడు. సేమ్ టాస్క్ ఫస్ట్ భరణి వాళ్ళే స్టార్ట్ చేశారు, వాళ్ళే విన్ అయ్యారు. విన్ అయిన తర్వాత సంజన గారు, శ్రీజ, భరణి వీళ్ళు ముగ్గురు, సంజన గారు కూడా బాగా ఆడారు, ఆవిడ కూడా హైట్ ఎక్కువ, వెయిట్ కూడా ఎక్కువ, ఆవిడ స్టిల్ గుడ్, బాగా ఆడారు, ముగ్గురు బాగా ఆడారు. ఆ తర్వాత వచ్చేసరికి భరణి గారు, మీ టీం కొంచెం వీక్ అనిపించింది నాకు, సో ఫ్లోరాని నామినేట్ చేస్తున్నాను అంటే, ఎందుకంటే అప్పుడు చూసారా సుమనన్న ఎప్పుడు లేదు, మునిపైన లేదు, నామినేట్ చేయమంటే మా టీమే అని కాదండి, అందరితో చేయొచ్చు అన్న భరణి అన్న, అందరి నుంచి చేయొచ్చు మీరు అనగానే ఇది కొంచెం వీక్ అయిందంటే అది అనేది మాట్లాడాడు, కొంచెం స్టాండ్ తీసుకుంటుండు ఫ్లోరా గారి గురించి. ఫ్లోరా గారు ఓకే అండి, ఐ విల్ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ అనేసి యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ అగైన్ భరణి టీంని సెలెక్ట్ చేశారు, ఫ్లోరా నేను ఇంకా బెటర్. అగైన్ భరణి టీం సెలెక్టెడ్ సుమన్ టీం, మళ్ళీ సుమన్ టీంని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేస్తే సుమన్ గారు గుడ్, చాలా యాక్టివ్గా ఆడుతున్నారు, సుమన్ టీం గెలిచింది. ఇప్పుడు సుమన్ టీం గెలిస్తే ఆయన రాము వచ్చాడు నామినేట్ చేయడానికి, సంజన గారిని ఇచ్చి పడేశాడు, లిటరల్గా ఇచ్చి పడేశాడు. టూ గుడ్, రాము రాథోడ్ టూ గుడ్. ఎందుకంటే మీరు అనుకుంటారు కొంతమంది సుమన్ శెట్టిగా రాము రాథోడ్ సంజన గారిని నామినేట్ చేశాడు కాబట్టి నీకు నచ్చుదలేరా అంతేలని, ఏమీ లేదు, నిజంగానే చాలా బాగా మాట్లాడాడు. పాయింట్స్ అన్ని పర్ఫెక్ట్, ప్రతి పాయింట్ పర్ఫెక్టే, ఆల్మోస్ట్ ప్రతి పాయింట్ పర్ఫెక్టే. దీంట్లో సంజన గారు నోరు జారారు, ఆ నోరు జారింది ఏంటో కూడా చెప్తాను, పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. నోరు జారింది కరెక్టా కాదని మీలో ఎంతమందికి అనిపించింది కూడా కామెంట్ చేయాలి. అది ఈవెన్ హౌస్లో అందరికీ తప్పు అనిపించింది, నాకు కూడా తప్పు అనిపించింది, అది 100% తప్పే, చెప్తాను దాని గురించి కూడా. రాము రాథోడ్ నామినేట్ చేస్తూ, రాము హౌస్ హార్మోని సంజన గారి వల్ల పోతుంది, ప్రతి గొడవలో సంజన గారు ఉన్నారు, దీన్ని ఎవరన్నా కాదని అంటారా? హౌస్లో ఉండే వాళ్ళకి గొడవలు ఎక్కువ వస్తుంది ఆవిడ వల్ల, హౌస్ హార్మోని దెబ్బతింటుంది ఆవిడ వల్లే, దొంగతనాలు జరుగుతున్నాయి, ఎగ్ విషయంలో గొడవలైనవి, చాలా విషయాల్లో గొడవలైనవి, గొడవలు అన్నిట్లో ఈవెన్ ఈ సీజన్లో ఈ మాత్రం కొంచెం స్టఫ్ రావడానికి సంజన గారే రీజన్, కానీ అది హౌస్ హార్మోని దెబ్బతీస్తుంది అనేది ఫ్యాక్ట్. దొంగతనాలు అనేది రిపీట్ అవుతున్నాయి, చేయాల్సినంతవరకు చేసి ఆపితే ఓకే, కానీ రిపీటెడ్గా చేస్తూనే ఉన్నారు. దొంగతనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా కిచెన్లో ఇంకో గొడవ పెట్టారు నేను, అలాంటప్పుడు నామినేషన్ చేయదగ్గ రీజన్ అని కాదా? నామినేట్ చేయదగ్గ రీజనే చెప్పారు. మొన్న మీటింగ్లో మనం అనుకున్నది ఏంటి, హౌస్ మేట్స్ బయట టెనెంట్స్ రాకూడదు అని అనుకున్నాం, పర్మిషన్ లేకుండా రాకూడదు, సంథింగ్ అనుకున్నాం. కానీ మీరు నైట్ టైం 30 minutes కంటే పైగా శ్రీజ అండ్ కళ్యాణ్తో మాట్లాడరు. కనీసం ఓకే, ఇది పెద్ద రీజన్ కాదు, సంజన గారు బాగా డిఫెండ్ చేసుకున్నారు దీనికి. ఏమన్నారంటే ఆవిడ, నేను ఓనర్ కదా, నా ఓనర్ పర్మిషన్ తీసుకొని రాకూడదు అంటే దానికి మమ్మల్ని అందరిని అడగాలనేది అది లాజిక్ లెస్లేండి. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో గుడ్. స్టిల్ రాము రాథోడ్ దగ్గర నుంచి ఇంతకంటే పెద్ద పాయింట్లు ఎక్స్పెక్ట్ చేయలేమో అనుకున్నా, ఎందుకంటే ఫస్ట్లో ఏదేదో రీజన్స్ చెప్పాడు, ఈరోజు ఓకే ఇది ఒక్కటే కొంచెం అటు ఇటు అయింది, మిగతా పాయింట్స్ బాగా చెప్పాడు. మిగతా ఏం చెప్పాడంటే, వాళ్ళ అమ్మాయిలు కాబట్టి చూస్తున్నాడు, చేస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నారని డెమాన్ పవన్ని అనడం ప్లీజ్ అండి, ఎవరైనా తప్పడాల్సింది, చాలా బ్యాడ్ స్టేట్మెంట్ అది. దీంట్లో కొంతమంది నాకు మెసేజ్ చేస్తూ ఆయన అలాగే ఉన్నాడు, ఎప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు అంటే, అదేంటది, వాళ్ళకి ఎక్కడ సపోర్ట్ చేస్తున్నాడు, ఎవరు వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళకి అవకాశం వచ్చింది అనేది సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అతనికి ఫ్రెండ్స్ వాళ్ళే ఉన్నారనుకోండి, ఆయన ఏజ్ వాళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళే నచ్చారనుకోండి, నచ్చలేదు అనుకో, సంజన గారు నచ్చలేదేమో, ఫ్లోరా గారు నచ్చలేదేమో, ఆ బిహేవియర్ నచ్చలేదేమో, అలాగనేసి మీరు అమ్మాయిలకి చేస్తారు, ఆంటీలకి ఆ అమ్మలకి కేటగిరీ వాళ్ళకి చేయరంటే అతని మీనింగ్ ఏ రకంగా వెళ్తుందా లేదా? 100% ఆవిడ అన్నట్టు డబుల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ తెలియదు అన్నట్టు ఆవిడకి తెలిగిపోవచ్చు, ఆవిడ అన్నప్పుడు వినే వాళ్ళకి తెలిస్తే ఆ డబుల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ అలాగే ఉంది. తర్వాత వచ్చేసరికి రాము ఆ మాట నాకు నచ్చలే అన్నాడు, అది ఆ రోజే కూడా అన్నాడు డెమాన్ పవన్ అన్నప్పుడు కూడా, అదేంటి రేపు నన్నంటే ఏంది అనేసి, కాబట్టి అతను నామినేట్ చేశాడు. నెక్స్ట్ సంజన గారు కౌంటర్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. నాకు అనిపించిందే చెప్పాలి, నాకు అనిపించింది అతను న్యాయం చేయట్లేదు అనేసి అనిపించింది చెప్పేశాను, దాంట్లో నాకేం చేయమంటారని. తర్వాత అదే చెప్పా, టెనెంట్స్తో ఎప్పుడు కూర్చున్నాను నువ్వు అనేసి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన, అప్పుడు అన్నప్పుడు దాన్ని బాగా డిఫెండ్ చేసుకున్నారు కూడా, అది ఆల్రెడీ ఓనర్గా పర్మిషన్ ఇచ్చాను, నేను పర్మిషన్ ఇచ్చి తీసుకోవచ్చు అనేసి చెప్పింది. రాము ఏమంటాడు, క్యాప్టెన్ అడగాలి కదా అని, అది ఓకే, క్యాప్టెన్ అడగాలి అన్నప్పటికీ కూడా వాళ్ళు చెప్పారు క్యాప్టెన్ అడగాలని, స్టిల్ ఓకే మేనేజబుల్, అంత పెద్ద పాయింట్ ఏం కాదు, ఇది సిల్లీ పాయింట్ అనేసి సంజన గారు అన్నారు, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్ రాము, ఈ హౌస్లో వైలెన్స్ ఎక్కువైంది మీ వల్లే అయిందంటే, సంజన గారు నీకు ఇంగ్లీష్ తెలుసా, వైలెన్స్ అంటే కొట్టడం, వైలెన్స్ ఎక్కడైంది వైలెన్స్, రాము మీరు అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళండి, ఇదే
అవసరం లేదు ఈ పాయింట్. స్టిల్ నామినేషన్లో 1-on-1 అన్నప్పుడు వస్తాయి, ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. అందరూ అన్ని సీజన్స్లో వచ్చాయి ఇవన్నీ. నువ్వేంటి చెప్పేది, ఓవర్ స్మార్ట్నెస్ వద్దు. ఇంతకుముందు రీతు వచ్చి మాట్లాడినప్పుడు రీతు ఇక్కడికి వచ్చి మాట్లాడింది, ఇక్కడ కరెక్టే రీతు కూడా వచ్చి అటు ఇటు తిరుగుతానే మాట్లాడింది. ఓవర్ స్మార్ట్నెస్ వద్దు అన్నది ఇది మాట ఇదేం పెద్ద విషయం కాదు. నెక్స్ట్ జరిగి సంజన గారు నిన్న కూడా జరిగిన దానికి రోజులో 4 సార్లు రెచ్చగొట్టారు, ప్యాకెట్స్ విసిరేసి బాధ పెట్టింది తనుజ. భరణి అన్న వండిస్తా అంటే తను కూర్చొని అలా అనింది. ఇవన్నీ తీసుకొచ్చారు, తనుజ గారు రిలేటెడ్గా తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ప్యాకెట్లు ఇసిరేసింది అనే పాయింట్ ఏదైతే ఉందో మళ్ళీ చెప్తున్నాను, ఆవిడ ఇసిరేయడం అంటే ఇట్లా కాదు, తీసుకొని ఇదిగో ఇదంటే చేయండి అన్నారు. అది ఒక 5% రూడ్గా చేయొచ్చు, కానీ అందరూ చేసి చెప్పేది ఎలా ఉందంటే సోషల్ మీడియాలో 95% రూడ్ ఇసిరి కొట్టింది, ఇట్లా అనింది అట్లా అనింది అని కాదు, కానీ హట్టింగ్గానే ఉంది, అవతల హట్టింగ్గానే ఉంది. కానీ వీళ్ళందరూ చెప్పేటట్టుగా ఇసిరేసింది అని సంజన గారు చెప్పేటట్టు కాదు. నా దృష్టిలో రూడ్గా ఇసిరేసింది అనే దానిలో మనం 100% చూసుకుంటే అది 5% ఉంది. 5% ఉంది. ఈవిడేం చెప్పారంటే విసిరి కొట్టారు, బాధ పెట్టింది తనుజ, భరణి అన్న వండిస్తానంటే తను కూర్చొని అలా అనింది, ఇవన్నీ చెప్పారు. రాము అడిగారా మీరు అడిగారంటే సంజన, ఒక మనిషి మాట్లాడుతుంటే దీనికి సమాధానం చెప్పకుండా, ఒక మనిషి మాట్లాడుతూ ఉంటే ఓపిక అనేది నేర్చుకో, ఎక్కడి నుంచి వచ్చావో నేర్చుకొని రా, ఎక్కడి నుంచి వచ్చావో అనేది క్లియర్గా హ్యూమిలేట్ చేయడం అండి నా దృష్టిలో, క్లియర్గా. ఎందుకంటే ఆవిడే చెప్పారు, ఈజీగా ఆవిడే దొరికిపోయారు, ఆవిడే అది తప్పుడు మీనింగ్లోనే వెళ్తుంది అనే సెన్స్లో ఆవిడ చెప్పిన రీజన్స్ వల్లే అర్థమైపోయింది నాకు. అక్కడే వచ్చింది ఈవిడ తప్పుగా మాట్లాడారా, ఎక్కడి నుంచి వచ్చారో నేర్చుకొని రండి అని. ఇది గుర్తుపెట్టుకోండి చెప్తా. రాము అండ్ సుమన్ అన్న ఇద్దరు ఒకేసారి అట్లా అనకూడదండి. ఎక్కడి నుంచి వచ్చావు అన్నది కరెక్ట్ కాదు, కించపరచడమే, 100% కించపరచడమే. మనకు తెలీదా మన మీనింగ్, తెలుగులో ఏం మీనింగ్ ఉంటుందో తెలీదా? ఎక్కడి నుంచి వచ్చావా అంటే దాని మీనింగ్ ఏంటంటే కొండ ప్రాంతం నుంచి వచ్చావా, పల్లెటూరు నుంచి వచ్చావా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకో, మెట్ట ప్రాంతం నుంచి వచ్చావా అది తెలుసుకో, పాష్ కాదు నువ్వు అనే సెన్స్లో వస్తుంది, మాస్ పీపుల్ అన్న సెన్స్లో ఈజీగా అదే మీనింగ్ వస్తుంది. దానికి ఆవిడే యాక్సెప్ట్ చేసినట్టుగానే వచ్చింది తర్వాత మీనింగ్లో. ఈవెన్ ఇమానియల్ కనిపించింది, శ్రీజ కనిపించింది, హరీష్ గారు కనిపించింది, భరణి గారు కనిపించింది, మాకు అనిపించదు కూడా గడికి అందరికీ అనిపించింది. తర్వాత సరికి రాగానే నాకు అనిపించింది చెప్పాలి. అయిపోయిన తర్వాత ఏమన్నానంటే ఒక్క సెకండ్, రాము సుమన్ గారు తప్పబట్టారు. సంజన గారు నాకు తెలుగు నేర్పకండి, నాకు వచ్చు తెలుగు నేర్పకండి అనేసి అన్నారు. సంజన గారు నన్ను తనుజ రెచ్చగొట్టింది అండ్ ప్యాకెట్స్ విసిరింది, షుగర్ దగ్గర చేసింది, ఇవన్నీ చేయబట్టి నేను ఇట్లా చేశాను నిన్న గొడవలు కూడా. రాము ఆవిడ మానిటర్, ఆవిడికి వాల్యూ ఇవ్వాలి. టూ గుడ్ అండి ఇక్కడ రాము, వాల్యూ ఇవ్వాలి. మనం ఏది చేసుకోవాలన్నది నేను కూడా ఆవిడని అడగాలి, అది తప్పలు. ఆవిడని అడిగి తీసుకోవాల్సింది ఎవరైనా కూడా, దాంట్లో ఏంటి తప్పన్నారు. తనుజ గారే అప్పర్ హ్యాండ్ అక్కడ. అప్పుడు ఆవిడని అడగాలి, ఆవిడ చేసుకోవాలి. మీరు ముందే వచ్చి పెట్టుకున్నారు, ముందే వచ్చి చేశారు, దాని తర్వాత ఇష్యూ చేశారు, చేయిస్తా అన్నారు, ఇవన్నీ లైవ్లో వచ్చాయి. ఇక్కడ ఏమైందంటే సంజన నాకు ఒంటరిగా హార్మోని పాడు చేయడం లేదండి, ఒంటిగా అంటే వేరే వాళ్ళు ఏదో చేస్తేనే చేస్తున్నారు అన్న సెన్స్లో ఉన్నారు. స్టిల్ ప్రతి గొడవలో ఆవిడే రీజన్ ఉన్నారు, ఆవిడే కారణం ఉన్నారు, ఆవిడే మొదటిది. ప్రతి గొడవలో ఈ సీజన్లో స్టార్ట్ అయిన ప్రతి గొడవలు ఉన్నారు ఆవిడ. దానికి మెయిన్ కర్త కర్మ క్రియ ఆవిడే ఉన్నారు. అదే కదా అతను నామినేట్ చేసింది. నెక్స్ట్ జరిగి నన్ను తనుజ రెచ్చగొట్టింది, ఇవే పాయింట్లు చెప్తా ఉన్నారు. రాము మీరు ఏమనుకున్నా సరే సంజన అక్క ఇది నా పాయింట్స్ అనేసి స్ట్రాంగ్గా నీట్గా మాట్లాడేటప్పుడు కూడా స్ట్రాంగ్గా అతను నిలబడ్డ విధానంగానే కాన్ఫిడెంట్గా ఉన్నాడు రామురాతోడు. సంజన హౌస్ హార్మోని పాడు చేస్తుంటే మళ్ళీ ఛాన్స్ ఎలా ఇచ్చారు వీళ్ళందరని, దీనికి కూడా కౌంటర్ బాగా ఇచ్చారు. ఈవిడ కూడా కౌంటర్ బాగానే ఉంది, స్టిల్ గుడ్. ఎందుకంటే హౌస్ హార్మోని అన్నప్పుడు హౌస్ పీపులే కదా నాకు ఇచ్చారు అన్నట్టుకంటే, నేను ఇవ్వలేదు కదా సాక్రిఫైజ్, నేనేం ఇవ్వలేదు, హౌస్ హార్మోని బాగాలేదు. ఎందుకంటే హౌస్ హార్మోని బాగాలేదనే పంపించారు, వాళ్ళు నామినేషన్ రీజన్ కూడా అదే బయటకు పంపించేటప్పుడు. కానీ వీళ్ళు మళ్ళీ సాక్రిఫైస్ చేసి పంపించేశారు, లోపలికి తీసుకున్నారు కాబట్టి ఆ కౌంటర్గా వాడారు. కానీ ఇతను రివర్స్ కౌంటర్ బాగానే ఇచ్చారు. నేనేం ఇవ్వలేదు కదా, నాకేం ఇవ్వలేదు, నేనేం ఇవ్వలేదు, మా టీంలో ఎవరు మీకు సాక్రిఫైస్ ఏం చేయలేదు, మీకోసం నేను ఉంటా అన్నారు. రాగానే మళ్ళీ ఏం చేశారు, వాళ్ళందరితో ఉంటాను. భలే మాటలు మారుస్తున్నారండి సంజన గారు, అసలు సంబంధం లేకుండా మాటలు మారుస్తున్నారు. లైవ్ అంతా చూసిన వాళ్ళకి ఎవ్వరికి నచ్చదు, ఆవిడ పాయింట్లు ఎవ్వరికి నచ్చవు. ఎందుకంటే ఈవిడే అతను అన్నాడు, మీరు బాగా చూసుకుంటాను, వాళ్ళ దగ్గరికి పోను, వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి అన్నారు కదా నలుగురిని. అంటే అవును, ఆ నలుగురికి నాతో ఎలా ఉన్నా, వాళ్ళు నాతో ఎలా ఉన్నా అంట, వాళ్ళు నాతో ఎలా ఉండని నేను కాపాడుతాను వాళ్ళని. ఎక్కడ కాపాడారండి, ఎలా ఉండని అన్నప్పుడు తనుజ గారు బ్యాడ్గా ఉన్నారని మీకు అనిపిస్తే మీరు బాగుండకూడదు. మరి
అసలు సాక్రిఫైజే వర్స్ట్ సాక్రిఫైజ్ అని చెప్పి అది కాఫీది పెద్ద విషయం, అదేమన్నా 5 కేజీలు సాక్రిఫైస్ చేశారా అనేసి అలా అన్నారు. ఇప్పుడు మళ్ళీ చూసుకుంటా అంటే ఎట్లా ప్రేక్షకులు చూస్తున్నారు కదా అన్నీ. ఇలాంటి చిన్న చిన్న పాయింట్లు నాకు నచ్చట్లా సంజన గారిలో. అంటే అందరూ అన్నీ చూడర్లే, అలా అలా వదిలేద్దామనే పాయింట్స్ వస్తున్నాయి సంజన గారి నోటి నుంచి. అది ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి రాము, నీ పాయింట్స్ బేస్లెస్ రాము, నువ్వు నీ ఇష్టం వచ్చినావు, పాత పాయింట్స్తో మ్యానిపులేట్ చేసుకొని చెప్తున్నారు, ఈ పాయింట్స్ అన్నీ బేస్లెస్ అనగానే శ్రీజ ఎక్కడి నుంచి వచ్చావు అనేది తప్పండి, నామినేషన్స్ అయిపోయింది, ఎక్కడి నుంచి వచ్చావు అనేది తప్పండి నాకు అనిపించింది అనగానే సంజన అదేం లేదు, తప్పేం కాదు, మీరు ఎంతమంది చెప్పినా లేదురా ఓపిక లేని జాగా నుంచి వచ్చావా అని. ఓపిక లేని జాగా ఏడ ఉంటుంది అసలు? ఎక్కడి నుంచి వచ్చావంటే నువ్వు వచ్చిన ప్లేస్ గురించి చెప్తారు, ఓపిక లేని జాగా ఎక్కడ ఉంటుంది అసలు? అదేంటి ఇక్కడ ఈ కవరింగ్లో దొరికిపోయారు ఆవిడ. ఎక్కడి నుంచి వచ్చావంటే అదే నేను అన్న విధానం వేరే అనొచ్చు, ఇంకేదైనా చెప్పొచ్చు. ఓపిక లేని జాగా నుంచి వచ్చేది ఏంటంటే ఓపిక లేని జాగా ఏడ ఉంటుంది స్వామి? ఆవిడ మీనింగ్ క్లియర్గా డిగ్రేడెడ్గా మాట్లాడారు, నీ స్థాయి ఎంత అనే సెన్స్లో వస్తుంది అది. మరి ఓపిక లేని జాగా ఎక్కడ ఉంటుంది అది అర్థం కావట్లా. అక్కడ ఉన్న అందరూ తప్పబడ్డారు. తర్వాత సంజన గారు లేదురా ఓపిక లేని జాగా, శ్రీజ అమ్మాయిలని ఒకలా ఆంటీలని ఒకలా నేను వెళ్ళలేదండి, ఇక్కడ వింటున్నాను అది కూడా రాంగే, సూపర్ అనిపించాలండి శ్రీజ. ప్రతిదీ పాయింట్ వచ్చినప్పుడు ఆవిడ స్టాండ్ తీసుకుంటారు, ఎవరిదైనా ఆపోజిట్ వాళ్ళదైనా కూడా స్టాండ్ తీసుకుని మాట్లాడే విధానం ఏదవుతుందో శ్రీజ టూ గుడ్. ఆవిడ సంబంధం లేదు, ఆయన కూడా వచ్చి ఇప్పుడు వచ్చి మాట్లాడారు. ఎందుకంటే అమ్మాయిలు ఒకరా ఆంటీలను ఒకరా అమ్మ వయసు వాళ్ళని ఒకరా అన్నప్పుడు ఈవిడ కూడా అమ్మాయి ఏజ్లో ఉన్నప్పుడు అది వేరే రకంగా కూడా వెళ్తుంది కదా, ఆ రకంగా కూడా స్టాండ్ తీసుకొని ఇక్కడ తప్పు అన్నట్టుగా డైరెక్ట్ చెప్పేశారు. తర్వాత సంజన లేదు నాకు ఫీల్ అయింది, నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి. పట్టించుకోకపోతే ఎంత మాట అంటే అంత మాట అనేస్తారా, ఎంత మాట అంటే అంత మాట. నెక్స్ట్ వచ్చరికి హరీష్ రాముతో అది తప్పు అలా మాట్లాడమంటే అది ఆడియన్స్ మాట్లాడుకుంటారు, నాకు అనిపించింది తప్పనే ఆవిడ అన్నాం. ఎమాన్యుయల్ సంజనతో మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ 2 వీక్స్లో కంట్రోల్గా ఉన్నట్టుగా ఉండు మమ్మీ ప్లీజ్, నోరు జారుతున్నావు అన్నట్టుగా ఆయన కూడా చెప్పేశారు, అందరికీ అర్థమైంది. నెక్స్ట్ భరణి గారు ఎక్కడి నుంచి వచ్చావు అనేది రాంగ్ అంటే సంజన నేను క్లారిఫై చేశాను, ఓపిక లేని జాగా నుంచి వచ్చావా అని అంతే అని అర్థం. బికాస్ నాకు తెలుగులో డబుల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ ఏం రావు, ఈవిడ ఎందాకే తెలుగు నాకు నేర్పించొద్దు అన్నారు, ఇక్కడ ఏం రాదంటున్నారు. డబుల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ మీకు రాకపోవచ్చు కానీ మీరు అన్న దాంట్లో నుంచి డబుల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్ జనాలు తీసుకుంటారు, అది నేను చెప్పేది. ఎక్కడి నుంచి వచ్చావు ఎప్పటికైనా తెలుసండి తెలుగులో, యాడ్ నుంచి వచ్చావు యాడ్ నుంచి వచ్చావురా నాయన అంటే క్లియర్. ఇది ఊరు నుంచి ఊపుకుంటూ వస్తావు అన్న సెన్స్ ఏదవుతుందో దాని దగ్గరగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు అయిపోయిన తర్వాత హరీష్ రాముతో మాట్లాడుతూ మనం తప్పు పక్షం నిలబడకూడదు, ఆమె ప్లేస్లో మా అమ్మ ఉన్నా కూడా నేను ఆపోజిట్గానే నిలబడతాను, తప్పంటే తప్పని అంటాను, ఆమె అలా కాదు, ఫేవర్గా ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటారు, ఎగెనిస్ట్గా ఉంటే ఏమైనా అనేస్తుంది. ఇది అందరూ చూసిద్దండి, ఆవిడే యాక్సెప్ట్ చేశారు ఇవన్నీ పాయింట్లని. ఫస్ట్ సుమన్ శెట్టి గారు ఎగెనిస్ట్ అయితే సిగరెట్లు కొట్టేశారు. తర్వాత వచ్చేసరికి ఫ్లోరా గారు ఎగెనిస్ట్ అయితే ఫ్లోరా గారు నచ్చకపోతే ఆవిడ చేత బ్యాగులు మోపించాలి, క్యాప్టెన్ అయిన తర్వాత నిరంకుశత్వంగా వచ్చి నా క్యారేజీలు మోయి బ్యాగులు మోయి అనేసి చెప్పారు. ఆ తర్వాత వచ్చేసరికి మన తనుజ గారు నా మాట అంటే గొడవ అయింది పడట్లేదు సంచాలకు ఉన్నప్పుడు ఇష్యూ అయిందని నేను ఏంటో చూపిస్తాను, నాతో గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుందని చూపిస్తాను, క్లియర్ ఈ మాటలు ఆవిడే వాడినాయండి. చూపిస్తాననేసి ఆవిడది కాఫీ పౌడర్ దొంగతనం చేశారు. ఇక్కడ దివ్యనిగిత వచ్చినప్పుడు దివ్యనిగిత దగ్గరే చేశారు. అంటే అన్ని చోట్ల ఆవిడకి నచ్చకపోతే ఇదే చేస్తారు, అదే క్లారిటీ ఆవిడే ప్రూవ్ చేశారు. నెక్స్ట్ వచ్చరికి అలా చేస్తారని, అలా ఫేవర్గా చేస్తారు, నచ్చకపోతే మాత్రం ఏమైనా అంటారని. రాము అదే తెలుసు డైరెక్ట్గా చెప్పే కదా, నేను సాక్రిఫైస్ చేయలేదని కూడా నేను అన్నా కదా అనేసి చెప్పారు. తర్వాత హరీషు శ్రీజతో మాట్లాడుతూ ఈ హరీషు భలే స్ట్రాటజీ చేసినట్టుగా ఇస్తే దానికి లొంగకుండా శ్రీజ ఏదైతే ఉన్నారో టూ గుడ్. ఏమన్నా ఎవికలు మనలో ఎవరో ఉండకూడదు, లేకుంటే ప్రాబ్లం అవుతుంది, నామినేషన్లో మన వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో మన స్ట్రెంత్ తగ్గుద్ది అనే సెన్స్లో అంటారు. ఓకే గ్రూప్ వర్సెస్ గ్రూప్ కాబట్టి స్ట్రాటజీ ఓకే, కానీ పక్క టీం వాళ్ళు కదా డిస్కస్ చేయకుండా ఉంటే బాగుంటుంది అన్నట్టు కనిపిస్తుంది. ఈ వలలో పడకుండా ఏదైతే శ్రీజ దివ్యనిగితను నామినేట్ చేసిందో టూ గుడ్. మనలో మనం నామినేట్ చేసుకోవద్దు అనే సెన్స్లో హరీష్ చెప్పినా కూడా ఆవిడ వెనకపోవడం భలే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ తనూజ్ అని పిలిచాడు, డైరెక్ట్ నామినేషన్ వచ్చింది. ఆవిడ వచ్చేసరికి రీతు వచ్చి నామినేషన్ శ్రీజాని చేసింది. ఇక్కడ ఇద్దరు బాగానే మాట్లాడారండి, ఇద్దరు పాయింట్స్ బాగానే ఉన్నాయి, కానీ ఆర్గ్యుమెంట్స్లో కొంచెం ఎడ్జ్ నాకు శ్రీజ గారు చేశారు, శ్రీజ గారు కొంచెం ఎడ్జ్ ఇచ్చింది అన్న ఫీలింగ్ వచ్చింది. రీతు గారు ఏం తక్కువ కాదు, కొంచెం ఎడ్జ్. ఎందుకని చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి రీతు నువ్వు ఎగ్గు దొంగతనం తప్పు అని చెప్పి నువ్వే దివ్య బట్టలు అలా చేయడానికి హెల్ప్ చేశావు, అది తప్పు.
శ్రీజ ఆ రోజు ఎగ్గు దొంగతనం అప్పుడు నేనేం పెద్ద ఇష్యూ చేయలేదు. నేను ఇష్యూ చేసింది ఏంటంటే తెలిసి కూడా చాలాసేపు ట్రాక్ చేసి చెప్పలేదు అనే ఉద్దేశాన్ని చేశాను. అంతకుమించి నేనేమి దాన్ని తప్పుపట్టలేదు, తినడానికి ఏం తప్పుపట్టలేదు, దొంగతనం చేయడానికి ఏం తప్పుపట్టలేదు అని చెప్పిన తర్వాత మీరు ఒప్పుకోకపోవడం వల్ల పెద్దదైంది అనే చెప్పా, అంతే. ఇక్కడ కూడా ఆవిడ ఒప్పుకోకపోవడం వల్ల పెద్దదైంది. ఆవిడ కూడా ఒప్పుకోలేదు. ఈవెన్ దివ్యనిగిత గారు కూడా చెప్తారు డైరెక్ట్గా, నువ్వు ఆ రోజు ఒప్పుకోలేదు, ప్రియాగా చెప్పేదాకా నువ్వు ఉన్నావని నాకు తెలియదని. ఈ పర్టికులర్ దాంట్లో రీతు పాయింట్ ఈస్ టూ గుడ్. దీంట్లో ఈ ఆర్గ్యుమెంట్లో శ్రీజ ఆర్గ్యుమెంట్లో పసలేదు ఈ పర్టికులర్ పాయింట్లో. తర్వాత సరికి శ్రీజ దివ్య విషయంలో హ్యూమిలియేషన్ చేయాలి అనుకోవటం లేదు, ఆ వర్డ్ ఒప్పుకోను. నువ్వు హ్యూమిలియేషన్ చేయాలని చూసావు అన్నట్టుగా చెప్పారు ఆవిడ. ఆ వర్డ్ అయితే ఒప్పుకోను. ఎంటర్టైనింగ్ ఉంది ఎగ్ టాస్కులు అనేసి అన్నది కాబట్టి అలా చేశాం. దివ్య చేసుకొనివ్వండి అనేసి అన్నారు. నేను చెప్పాను దొంగతనం చేయడానికి ట్రై చేస్తున్నట్టున్నారు అన్నట్టుకంటే చేసుకునేవాడిని, నాకు బఫర్లో ఉన్నాయి అది ఇది అన్నారు, అందుకనే చేసాం. ఒప్పుకుంటా, నేను తప్పు చేశానని ఒప్పుకుంటా, సారీ చెప్తా కూడా దానికే నామినేషన్ అంటే ఐ విల్ యాక్సెప్ట్ అని క్లియర్గా చెప్పిన కానీ ఈవిడ విన్ అయింది. అంటే ఆవిడ పాయింట్ స్ట్రాంగ్, ఈవిడ యాక్సెప్ట్ చేయకుండా ఆర్గ్యుమెంట్ చేస్తే వర్స్ట్. యాక్సెప్ట్ చేసేసింది, అది గుడ్ అనిపించింది. తర్వాత దివ్య బై మిస్టేక్ అంటున్నావు, లిమిట్ క్రాస్ అయింది అక్కడ. దివ్య మధ్యలో వచ్చారు, ఎందుకంటే ఆవిడ పాయింట్ వచ్చింది కాబట్టి. అందరినీ అడుగుతున్నప్పుడు కూడా నువ్వేం మాట్లాడలేదు, రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని చెప్పాలి, నువ్వు అసలు చెప్పలేదు. ప్రియాని అడిగేంతవరకు నువ్వు చెప్పలేదు, నిజంగానే చెప్పలేదు. ఈ పాయింట్లో ఆవిడ రాంగ్ నిజంగానే. శ్రీజ గారు ఓన్లీ కామనర్స్ అందరూ వచ్చి వైల్డ్ కార్డ్స్ అందరూ వచ్చినప్పుడు సంజన గారిని పొగుడుతున్నారని, ప్రతి వీక్లో సంజన గారిదే హైలైట్ అవుతుందని, మనల్ని ఏమో హోస్ట్ తిడుతున్నారని ఇదిలో సరే ఆవిడ యాంగిల్లోనే పోదాం, ఈ దొంగతనాలు కలిసి వస్తున్నాయేమో అని ఆవిడతో చేశారు. అది పప్పులో కాలేసారా, తప్పే. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ సారీ దానికని సారీ చెప్పింది మళ్ళీ కూడా దివ్యకి. తర్వాత రీతు ఈ మధ్యకాలంలో శ్రీజ గారు చేస్తున్న మంచి పని, ఓవర్ చేయకుండా ఎంత మాట్లాడాలో అంతా మాట్లాడుతూ తప్పు అయితే ఒప్పేసుకుంటున్నారు డైరెక్ట్గా. దట్ ఈస్ వైజ్ థింగ్. నెక్స్ట్ వచ్చేసరికి రీతు నాది కంటెంట్ కోసం చేస్తున్నావు అన్నట్టుగా డెమాన్తా అన్న పాయింట్ నాకు నచ్చలేంటే ఈవిడి నామినేట్ చేయదగ్గ పాయింట్. ఈవిడ నామినేషన్ గుడ్, ఆవిడ ఎక్స్ప్లెనేషన్ టూ గుడ్. శ్రీజ గారిది ఏమన్నారంటే, తను నా ఫ్రెండ్ కాబట్టి నువ్వు అతనితో బాగా క్లోజ్ అయింది, 2-3 రోజులకి క్లోజ్ అయ్యారు. అప్పుడు ఫస్ట్ వీక్లోనే తను ఎడ్జ్ దాకా వచ్చాడు, డేంజర్ జోన్ దాకా వచ్చాడు. అప్పుడు డేంజర్ జోన్ దాకా వచ్చినప్పుడు మీ ఇద్దరు క్లోజ్ అవుతున్న కంటెంట్ ఎక్కువ వస్తుందని నాకు తెలిసినప్పుడు తనకి చెప్తాను కదా, అది ఎలా పోతుందో ఏంటో చూసుకో, కంటెంట్ ఎలా పోతుందో లేదో అని చూసుకోమని చెప్పడంలో తప్పేంటి అనే పాయింట్ లాజికల్గా మాట్లాడారు. తర్వాత రీతు ఏముంది అంత కంటెంట్ ఏముంది కంటెంట్ కోసం అని అంటే దాంట్లో ఏముంది అసలు నువ్వు అలా ఎలా అని అంటే, శ్రీజ తెలుసులే అని ఎందుకు అంటాడు, మరి తనకు కూడా అనిపించింది కదా, తెలుసులే అన్నాడు కదా అంటే డెమాన్ స్టార్టింగ్లో తెలుసు అన్నాడు, నువ్వు 2-3 టైమ్స్ చెప్పిన తర్వాత ఎప్పుడో అన్నాను కానీ అది తెలుసులే అంటే ఏం జాగ్రత్తలు తీసుకోమనుగా, ఆ జాగ్రత్తలు నాకు తెలుసులే అన్నాడని. ఏం లేదు, అది నార్మల్ శ్రీజ చెప్పినట్టే అని ఉంటాడు. అది నేను చూడలేదు, నాకు గుర్తులేదు, కానీ శ్రీజ చెప్పినట్టే అని ఉంటాడు. ఎందుకంటున్నంటే మోస్ట్లీ అక్కడ ట్రాక్లన్నీ ఫేక్గానే ఉంటాయి, వాంటెడ్ కంటెంట్ కోసం చేస్తారు. 99% ఆల్మోస్ట్ తెలుగులో అయితే 100% ట్రాక్ ఉందంటే అది యాక్టింగే. అది శ్రీజ లాంటి బిగ్ బాస్ చూస్తే ప్రేక్షకులకు తెలియకుండా ఉండదు, మనకు తెలియదు గుండెలు మేము చేసుకుంటే. అందరూ ట్రాక్ కోసం చేస్తారు, వీళ్ళిద్దరు ట్రాక్ కోసం చేస్తున్నారు మనకు తెలియదు, కానీ వీళ్ళు గేమ్ ఆడుతూ ట్రాక్ అయినా కూడా మనకేమనిపించదు. గేమ్ ఆడకుండా చేస్తేనే తప్పు. ఈ మధ్య డెమాన్ బాగా ఆడుతుంది కాబట్టి అతను పులిహోర కలిపిన పెద్దగా కనపడదు మన కళ్ళకి, అలా అనమాట. రీతు కూడా టాస్కులు గీస్కులు అన్నింటిలో అల్లాడిస్తున్నాం అనుకోండి, పులిహోరని పెద్ద లైట్ తీసుకుంటాం, కానీ ఆవిడ చెప్పడంలో తప్పేం లేదు. తర్వాత సరే రీతు ఒక్క సెకండ్ వాటర్ తాగుతండి, కడుపు నొప్పిగా అనిపిస్తుంది, ఏమనుకోవద్దు ప్లీజ్. రీతు నా మీద ఆ స్టాంప్ వేయడం నాకు నచ్చలేదు. నువ్వు అసలు ఆ మాట నా మీద స్టాంప్ వేసినట్టుగా ఉంటుంది కదా, అది నాకు నచ్చలేదు అనగానే అగైన్ సుమన్ శెట్టికి ఇది అయిపోయింది, ఆ మాట అనేసి వెళ్ళిపోయారు, నామినేషన్ చేశారు. గుడ్, ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ బాగానే ఉన్నాయి. శ్రీజ గారిది కొంచెం ఎడ్జ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ సారీ చెప్తే యాక్సెప్ట్ చేశారు, ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్లో మా ఫ్రెండ్ కాబట్టి తీసుకున్నా అనే లాజిక్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి, కొంచెం ఇద్దరు గుడే. నెక్స్ట్ వచ్చరికి అగైన్ సుమన్ శెట్టి గారికి డైరెక్ట్ నామినేషన్ చేయమని వచ్చింది. ఆయన ఫ్లోరా గారు వచ్చి హరీష్ గారిని నామినేట్ చేస్తే ఫ్లోరా గారికి నోరే లేదనుకుంటే పంజాయిసినట్టిసిందండి మాస్క్ మ్యాన్కి, తాట తీసి వదిలేశారు మాస్క్ మ్యాన్ రిలేటెడ్గా. టూ గుడ్. మాస్క్ మ్యాన్ కూడా మాట్లాడడానికి భయపడ్డాడు, ఎగిరాడు, గందరగోళం చేశాడు, కానీ పాయింట్స్లో పసలేదు. తనుజ గారితో మాట్లాడాడు, పాయింట్లో పసలేయండి. తనుజ గారు కూడా తిప్పికొట్టారు, గట్టిగా తిప్పికొట్టారు, రాము కూడా గట్టిగా తిప్పికొట్టారు, ఫ్లోరా గారు ఇంకా గట్టిగా తిప్పికొట్టారు. టూ గుడ్ అండి మాస్క్ మ్యాన్ రిలేటెడ్గా ఇప్పుడు చేసిన నామినేషను టూ గుడ్. పాయింట్ నెంబర్ 1, హౌస్లోకి వచ్చాక హరీష్ గారు ఫ్రెండ్ అయ్యారు. యాపిల్ టాస్క్లో యాపిల్ దాచిపెట్టారంటే, ఆ జైల్లో దాచిపెట్టారంటే మీరేమైనా దాచిపెట్టారని నా మీద అనుమాన పడ్డారు. ఫ్రెండ్ అంటే నమ్మకం ఉండాలనే పాయింట్, ఈవిడ నుంచి ఇంతకు మించిన పాయింట్ నేను ఎక్స్పెక్ట్ చేయదు. గుడ్, ఇది కూడా గుడే. అతను వర్షన్ అయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది, కానీ చెప్పేటప్పుడు గుడ్, బాగానే చెప్పింది అనిపిస్తుంది. తర్వాత
స్టిల్ మీరు అంత తెలివైన వాళ్ళు స్టిల్ డౌటెడ్ మీ వేస్తాను బుస కొడతానే పాయింట్లు చెప్పిన అది గుడ్. తర్వాత వచ్చేసరికి అండ్ వైల్డ్ కార్డ్స్ వచ్చాక వీడు మాట్లాడే ఇంగ్లీష్కి జామ్ జామ్ అని కింద తెలుగులో రాస్తూ ఉంటారు ఏం చేయాలి బిగ్ బాస్గా. సంజయ్ గారు మైక్ బాయ్స్ గర్ల్స్ సింపుల్ పాయింట్ అని. సంజయ్ గారు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు మేము బయట డోర్ల దగ్గర తగిలిచ్చి వెళ్తాం ఎందుకంటే లోపల మనిషి ఉన్నాను. గర్ల్స్ దాంట్లోకి వెళ్తూ బాయ్స్ దాంట్లో ఎవరో ఒకరోజు తగిలిచ్చారట. తగిలిస్తే అది ఆయనకి నచ్చలేదు. దానికోసం ఐ సపోర్టెడ్ తనుజ చిన్న విషయం కాబట్టి సపోర్ట్ చేసిందట. ఆ చిన్న విషయమే కదా చెప్తే అయిపోద్ది, అది పెద్ద విషయం కాదు కదా, అది నార్మల్ విషయం. దానికి నేను సపోర్ట్ చేశాను. ఆ తర్వాత నుంచి యాంగ్రీగా ఉన్నాడు నాతో. లాస్ట్కి ఒక మాట అన్నాడు ఆ పాయింట్లో డిస్కషన్లో జరిగేటప్పుడు, మంచిది కాదు నీకే మంచిది కాదు అనేసి అన్నారు. థ్రెటన్ చేస్తున్నారు, అది నాకు నచ్చలేదు. నీ ఫ్రెండ్ని బాధేసింది ఆ మాట. ఫ్రెండ్ అని చెప్పి కూడా థ్రెటన్ చేసినట్టుగా మాట్లాడడం నచ్చలేదు. ఇక్కడ థ్రెటన్ ఏం చేయలేదు. హరీష్ గారు ఈ పాయింట్లో ఆర్గ్యుమెంట్స్ బాగానే చేశారు. ఏమన్నాడంటే అరే నీ మంచి కోసం చెప్పాను అంతే, రాంగ్ పర్సన్తో తిరుగుతున్నానని, అది థ్రెటన్ కాదని ఆవిడకి ఎలా అర్థమైందో ఏమో. అది ఓకే, ఇది పెద్ద కొంచెం పాయింట్ ఏం కాదు, స్టిల్ ఓకే గుడ్ ఆవిడ వరపు నుంచి. తర్వాత సరికి హరీష్ గారు అయిందా చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి ఫ్రెండ్ నాకు వద్దు, నాకు అవసరం లేదు. అది ఎందుకు అవసరం లేదు, నామినేట్ చేస్తే అవసరం లేదా? ఎందుకంటే నిన్న నైటే కదా ఫ్రెండ్ అనుకోని సంజయ్ గారితో జాగ్రత్తగా ఉండు, సంజయ్ గారితో తిరగబాకని చెప్పాడు నిన్న నైటే. ఆవిడ నాకు ఎందుకు ఇక్కడ నచ్చిందంటే లైవ్లో తీసారో లేదు నాకు తెలియదు, కానీ నిన్న కూడా తీసుండాల్సింది అతను. నిన్నది కూడా తీసుంటే కొంచెం తప్పట్టే ఉన్నాయి అయ్యో అని. కానీ నిన్న తీయలేదు ఆవిడ యాజ్ ఆఫ్ నౌ. నిన్న నైటే చెప్తాడు మీరు జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని అందరూ రెస్టారెంట్లా ఫీల్ అవుతున్నారు, ఆవిడ కొంచెం దూరంగా ఉంటే మంచిది, మీ సెల్ఫ్ తీసుకోండి, పెద్ద చెట్టు కింద చిన్న చెట్టు ఎతకదు చూసుకోండి అని నా ఫ్రెండ్ లాగా చెప్తున్నా అని చెప్తే అది తీయలేదు చూసారు, అది గొప్పతనం ఆవిడది. నెక్స్ట్ సరికి నా ఫ్రెండ్ అవసరం లేదు, ఆవిడ ప్రకారం మాత్రమే. ఇప్పుడు ఆవిడ షాంపూ కండిషన్ కింద పెడితే అది తప్పు, ఒబ్బో అది భలే తప్పు. మీకు ఆ రోజున వెనక వచ్చి నిలబడ్డారు, నా వెనక వచ్చి నిలబడ్డారు, అది మేము కూడా అయింది. అలా చేశారు. ఆ హక్కు వల్ల ఇప్పుడు ఆ హుక్కు తగిలిస్తారు కదా, దానివల్ల ఏంటంటే జెంట్స్ ఎవరున్నారు అనుకోవడం, ఇప్పుడు ఎవరో లోపల ఉన్నారు అనుకోవడం ఆగతాం కదా, దానివల్ల ప్రాబ్లం కదా. ఆవిడ నా మైక్ తీసుకోవడానికి కూడా ట్రై చేసింది. దాంట్లో ఏముంది అక్కడ, మైక్ తీసుకున్న బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు మైక్ ఇచ్చేసేయండి హరీష్ మైక్ అని, అది పెద్ద విషయం కాదు. అప్పుడు నాది అని చెప్పా, మీకు ప్రాబ్లం అవుతుందని చెప్పా అంతే, వెల్ విషర్గా అంతే, అది పెద్ద విషయం కాదండి. సిల్లీ పాయింట్ మీద ఆర్గ్యుమెంట్ చేశాడు అతను కూడా. నెక్స్ట్ ఫ్లోరా గారు ఏమన్నారంటే సంజన గారు ఆ టైంలో నాకు చెప్పాడు, ఇది టూ గుడ్ పాయింట్ అండి. ఆ టైంలో ఆ గొడవలు అయినప్పుడు టైంలో సంజన గారు కెప్టెన్లోకి వెళ్ళి నువ్వు దొంగతనం చేసేసి అద్దీ తినేసి ఎక్కించాడు అన్నట్టుగా చెప్పడం, అది మంచి టైంలో ఎత్తారు. ఇంక దానికి ఆర్గ్యుమెంట్ చేయలేరు, ఎందుకంటే మాస్క్ మ్యాన్ హరీష్ సింపుల్గా ఉంటాను నిజాయితీగా ఉంటాను అనే సెన్స్లో ఉన్నాడు కాబట్టి పడిన వాళ్ళ మీద ఎక్కిచ్చేసి పంపించడానికి ట్రై చేశారనే సెన్స్లో ఆవిడ ఆ పాయింట్ మాట్లాడడం ఏదైతే ఉందో అతను పెద్దగా ఆర్గ్యూ చేయలేపాడు. దానికి ఏమనంటే నా ఫ్రెండ్ ఏం చేసినా తప్పు కాదు అనేంత బయాస్డ్ ఉంటారు మీరు, మీ ఇష్టం ఏమన్నా అనుకోండి అది ఇద్దనే స్టార్ట్ చేశాడు. సరదాగా మీరు తీసుకుంటారేమో యాపిల్ అనేది సరదాగా అడిగాను, అంతకుమించి ఏం లేదండి, నేను జస్ట్ సరదాగా అడిగానని. తర్వాత ఓకే ఇది కూడా సరదాగా అడిగారు. ఆ దొంగతనం చేయమన్నాడు సంజన రూమ్లో అనే పాయింట్ ఇది కరెక్ట్. అరే అది కూడా సీరియస్ మోడ్లో అడిగారండి ఆవిడ. నాకు ఈ మాత్రం ఉందా ఫ్లోరా గారిలో అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత ఏమైందంటే రాము వచ్చాడు, నా పాయింట్లు కూడా చెప్తాను. రాము ఏం చెప్పాడంటే స్టేజ్ మీద ఆవిడ చెప్పారు 4 రోజుల నుంచి బట్టలు వేసుకోలేదు, సంకల స్మెల్ అనేసి చెప్పారు కదా, అప్పుడు ఛాయ్ అడిగితే చేయను అన్నారు, అది నాకు నచ్చలేదు అన్నారు. ఈ పాయింట్ ఏంటంటే నాకు పెద్దగా నచ్చలేదు. అంటే వాళ్ళ వర్షన్లో నామినేట్ చేయదగ్గ పాయింట్, ఎందుకంటే వాళ్ళది ఫేస్ చేశారు చూసి ఆడియన్స్కి ఇప్పుడే హ్యూమిలేట్ అయ్యాడు. 4 రోజుల నుంచి నామినేట్ అన్నాడు, నేషనల్ టెలివిజన్ ఆ ప్రేక్షకుల ముందు వాళ్ళ వైఫ్ చూస్తారు, ఇలాంటి అందరి ముందు ఆ మాట అంటే దాని నుంచి రికవర్ అవ్వడం టైం పడుతుంది. దట్ వాళ్ళు ఎవరు స్టాండ్ కూడా తీసుకోలేదు, స్టాండ్ తీసుకోకపోయినా రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. అప్పటికప్పుడు వచ్చి చేయమనేసరికి అదేంటండి అన్నారు. అది చేయలేదు అన్న పాయింట్ కాకుండా ఉన్నట్టు బాగుంటుంది, అది పెద్ద పాయింట్ కదా నామినేట్ చేయడానికి. కానీ వాళ్ళ వర్షన్లో ఓకే నాకైతే సాటిస్ఫైడ్ కాదు దానికి, ఎందుకంటే అతను వేరే యాంగిల్లో ఉంటాడు కదా, అప్పటికప్పుడు అయింది కదా ఆ విషయం, అప్పుడే అయింది జస్ట్ బ్రేక్లో. తర్వాత సరికి హరీష్ నా ఫింగర్ బాగాలేకపోయినా నీట్గా వండి పెట్టి ఆ హుడీ క్యాప్ కూడా వేసుకున్నా హెయిర్ పడుతుంది అనేసి ఆ రోజే నాకు ఆ డ్రెస్ అని చెప్తుంటే ఏదో చేసేవాడిని ఆ రోజు చెప్పలేదు, స్టేజ్ మీద చెప్పారు. స్టేజ్ మీద చెప్పారు ఆవిడ, ముందే చెప్పున్నట్టు నేను మార్చుకునేవాడిని, స్టేజ్ మీద చెప్పేంత ఏంటి. ఇవన్నీ మంచి పాయింట్ అండి. అంతా తినేటప్పుడంతా 4 రోజులు అనేసి అందరూ వండించుకొని నీట్గా తిని అక్కడికి వెళ్ళి 4 రోజులు అని చెప్పేసరికి ఎవరో స్టాండ్ తీసుకోకపోతే ఖచ్చితంగా కాదు, అది కాలింది అతనికి. తర్వాత సరే తనుజ గారు హరీష్ గారు గట్టిగా మాట్లాడుతూ హరీష్ గారితో చాలా బాగా మాట్లాడారు. ఏమన్నానంటే మేము కూడా చెయ్యి కాలినా ఏమైనా ఉన్నా నాకు ఫింగర్ బాగాలేకపోయినా అన్నదానికి ఆయన, మేము చెయ్యి కాలినా మీకే టెండెన్సీగా వండి పెట్టాం, చెయ్యి కాలినా ఏం కాలినా మేము కూడా 2 days 3 days కూడా రెస్ట్ తీసుకోకుండా అన్నీ వండి పెట్టామండి. మేమే మీలాగా డబ్బా కొట్టుకోవట్లేదు, డబ్బా ఆయన ఎప్పుడు డబ్బా కొట్టుకుంటాడు, చెప్పింది చేసుకుంటారు, చేసి చెప్తా ఉంటారు కాబట్టి సేమ్ చెప్పారు. డబ్బా కొట్టుకోలేదండి మేమైతే,
మేము చేసాం మీలాగే. తర్వాత వచ్చేసరికి హరీష్, నాకు తెలీదు మీకు బాగాలేదని. మాకు తెలియదండి మీకు బాగాలేదనేసి అన్నారు. రాము, అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా నువ్వు ఆవిడేదో అన్నదని చెప్పి మాకు వండి పెట్టకుండా ఉంటే ఏంటంటే హరీష్, మీరు కూడా దుత్తలే కదా అత్త పక్కన, మీరు కూడా దుత్తలే కదంట. ఆ మీనింగ్ ఏందో. తర్వాత సరికి తనుజ, మీ దగ్గరే నేర్చుకోవాలి. అవునయ్యా అవునయ్యా అనగానే దీనికి కూడా తప్పట్టాడండి. నాకు చిరాకు పుట్టింది. అవునయ్యా ఏంటండి, నేను మీరు అంటున్నాను. మీరు అన్నంత మాత్రాన అవతలోళ్ళు మీరు అని అనాలి. వేరే పాయింట్ దగ్గరికి వచ్చిన కూడా తీసుకున్నట్టే కష్టం. మనోడు ఏంటంటే పట్టుకుంటే పెద్ద పాయింట్లు పట్టుకుంటే వాల్యూ పెరుగుద్ది, కానీ చిన్న పాయింట్లు పట్టుకుని దాన్నే లాగుతా ఉంటే చిరాకు అనిపిస్తుందండి. చిరాకు అనిపిస్తుంది. ఈ మధ్య రిపీటెడ్గా వచ్చినప్పటి నుంచి 4-7 సార్లు పెట్టుకున్నాడు మీరు అనండి, రెస్పెక్ట్ ఇవ్వండి అని. ఏంటదే అదే పాయింట్గా ప్రతి నామినేషన్లో బిగ్ బాస్ కూడా కట్ చేయకుండా అదే వేస్తున్నాడు. చిరాకు అనిపిస్తుంది. తర్వాత సరికి తనుజ, మీరు వచ్చి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం వచ్చు మీకు, అంతే, మీకు అవి పనికి రావు ఇక్కడ, మీరు ఓన్లీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోండి అనేసి అనగానే ఆ తర్వాత ఇంకోసేపు జరిగింది, అయిపోయింది. ఓకే, రీజన్స్ చెప్పారు, హరీష్ గారు మాట్లాడారు, అంతా ఓకే. తర్వాత ఫ్లోరా గారి నుంచి ఆ ధైర్యం కానీ అది అప్రిషియేట్ చేయాలి. ఆ దొంగతనం పాయింట్ తీసినందుకు కూడా ఓకే, బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ నామినేషన్స్, శ్రీజ నామినేషన్స్, దివ్య గారు నామినేట్ చేస్తారు. లాస్ట్ది ఇంకా అయిపోద్ది ఒక 5 నిమిషాలు. దివ్య గారు నామినేట్ చేస్తాడు. చెప్పిన పాయింట్స్ గుడ్. ఏమన్నారంటే, నాకు వచ్చిన దగ్గర నుంచి అడ్వాంటేజెస్ వస్తూనే ఉన్నాయి. మీకు ఒక పర్సన్ నామినేషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు అనేది వేరేగా ఉంటుంది. స్ట్రెస్లో ఉంటాడు నామినేషన్లో ఉన్నప్పుడు, ఎలా బిహేవ్ చేస్తాడు అనేది తెలుసుకోవాలనేసి ఆ ఉద్దేశంతో చేస్తున్నాను. కానీ దివ్య గారు వెరీ స్ట్రాంగ్ కౌంటర్స్ అండి, వెరీ స్ట్రాంగ్ కౌంటర్స్. ఓవర్ కాన్ఫిడెన్స్తో మిక్స్ అయి ఉన్నప్పటికీ కౌంటర్స్ మాత్రం స్ట్రాంగ్ ఉన్నాయి. ప్రతిసారి ఏంది ఆవిడ మాట్లాడే విధానమే డిఫరెంట్గా ఉందండి. అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ తీసుకొచ్చి పాయింట్స్ పెడుతున్నారు. ఆ పాయింట్స్ పెట్టే దాంట్లో లాజిక్ ఉంది, ఒక 95% లాజిక్ ఉంది. అది నాకు బాగా నచ్చుతుంది. అంటే ఊరికి కౌంటర్లు ఇవ్వచ్చు, ఎవరైనా ఇస్తారు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ పాయింట్ నేను ఎక్స్పెక్టే చేయలేదు, ఇలా మాట్లాడొచ్చని. ఏమన్నారంటే ఆవిడ, ఏంటి మీరు ప్రతిసారి రియాక్షన్ కోసమే చూస్తారా మీరు, ఇది ఇంటర్లింక్ ఉంది. అక్కడ ఆవిడ దొంగతనం చేసింది కూడా ఇవిడే, మీరు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామనేసి మేము అక్కడ దాచిపెట్టామనే పాయింట్ అన్నా. అంటే ప్రతిసారికి రియాక్షన్ చూస్తారా, ఇంకేం లేదా? ఆ తర్వాత సంజన గారితో గొడవ కూడా నేను ఎక్కడా చేయలేదు, ఎక్కువ తక్కువ ఏం మాట్లాడలేదు. ఇది మాట్లాడితే పాజిటివ్ అవుతా, అది మాట్లాడితే నెగిటివ్ అవుతా అని నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే నామినేషన్లో ఒకలాగా, నామినేషన్ లేకపోతే ఒకలాగా ఉన్నాను, నేను ఎప్పుడు ఒకలాగా ఉంటున్నాను అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు. నేను ఉండలేదు, నేను ఎప్పుడూ మాట్లాడలేదు. బయట ఇక్కడ ఒక లెవెల్లోనే మెయింటైన్ చేస్తాను, నేను ఒకే లెవెల్లో మెయింటైన్ చేస్తాను, నేనేం అటు ఇటుగా ఉన్నాను. నేను నామినేషన్లో పెట్టకపోతే ఎలా ఉంటానో చూసారు, అసలు నామినేషన్లో పెడితే ఎలా ఉంటానో చూద్దామని అంటున్నారు. నామినేషన్లో పెట్టకపోతే ఎలా ఉంటారో చూడాలిగా, ఇప్పుడే కదా నామినేషన్ స్టార్ట్ అయింది, ఫస్ట్ నామినేషన్ కదా, మరి ఆ గ్యాప్ ఇవ్వాలి కదా అనే లాజిక్ ఏదో ఉందో. టూ గుడ్ అంతే. ఒకవేళ నెక్స్ట్ వీక్ చూద్దామనే చెప్పినా కూడా నేను యాక్సెప్ట్ చేసేవాడిని, ఫస్ట్ వీకే కదా మరి అనగానే శ్రీజ, మా గురించి తెలుసు కాబట్టి నీ గురించి కూడా తెలుసుకోవాలి, కాబట్టి మా గురించి నీకు తెలుసు, నీ గురించి కూడా మేము తెలుసుకోవాలి. అంటే ఈవిడ ఉద్దేశం కూడా, ఈవిడ చెప్పిన రీజన్ కరెక్టే, కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆవిడ ఆర్గ్యుమెంట్స్ టూ గుడ్. ఈడేమంటున్నారు, మా గురించి తెలుసు, నీ గురించి తెలియాలంటే ఏంటి, నువ్వు ఇన్ని రోజులు వచ్చావు, ఈ 4 రోజులు ఆడింది కానీ నీ బిహేవియర్ కానీ ఏమైతే ఉందో నువ్వు సేవ్ అయ్యి వస్తే ఓకే, జనాలకు నచ్చుతుందనే అనాలిసిస్ వస్తుంది కదా అనే పాయింట్ ఆవిడది. నేను సెలెక్ట్ చేసుకోవాలి, ఇప్పుడు నా టీమ్గా నేను సెలెక్ట్ చేసుకోవాలంటే నా అపోనెంట్గా నీకు ఆ డిసడ్వాంటేజ్ పెట్టాలి అనుకుంటున్నాను, అందుకే చేస్తున్నాను. ఇప్పుడు నేను నీకు డిసడ్వాంటేజ్ పెట్టుకోవాలనుకుంటున్నాను, నిన్ను సెలెక్ట్ చేసి నిన్ను నామినేట్ చేయాలనుకుంటున్నాను, ఒకవేళ నాకు అడ్వాంటేజ్ వస్తుంది కదా అనే సెన్స్లో ఆవిడే చెప్తున్నారు. తర్వాత సరే సంజన గారు నేను కూడా నామినేట్ చేస్తానని చెప్పారు. చెబితే టూ గుడ్ అండి దివ్య గారు, ఆర్గ్యుమెంట్స్ కానీ మాటలు కానీ తోటలు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ యాడ్ అయింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో కూడా చెప్పుకుందాం. దివ్యతో Day 1లో చెప్పింది, ర్యాంకింగ్ 3లో పెట్టింది, తనే చెప్పింది నీతో జాగ్రత్తగా ఉండాలి, మీరు నాకు కాంపిటీషన్ అండ్ తనే చెప్పింది, ఏమి నాటి చేసినా బయట నెగిటివ్గా అవ్వట్లేదు అనేసి చెప్పింది దివ్య. నేను ఎంజాయ్ చేశాను జనాలని చెప్పింది ఇవిడ. జనాలన్నీ నెగిటివ్గా ఏం తీసుకోవట్లేదంటే, నేను అన్న జనాలని చెప్పలేదు అంటే అదేలేండి, మనుషుల్ని ఎప్పుడు సంజన గారు మనుషుల్ని ఎప్పుడు ఎక్కడ కావాలి అని ఫుట్బాల్ లాగా ఆడేస్తుంది, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. తర్వాత సరికి దివ్య గారు, ఇఫ్ యూ థింక్ నాకు అంత కెపాసిటీ ఉంది అంటే థ్యాంక్ యూ, గ్రేట్ అని ఫీల్ అయిపోతా. ఇఫ్ యూ థింక్ మనుషుల్ని పప్పెట్లాగా ఆడేస్తుంది అనేసి అన్నగానే ఆవిడేమన్నానంటే, మా భావనలతో ఆడుకుంటారు, దానికి ఎటకారంగా ఈవిడ కూడా దివ్య గారు ఏమన్నారంటే, మీ భావనలు ఆడుకునేంత మాకు లేదండి అనేసి దండం పెట్టరు. తర్వాత తనుజ గారు, మొత్తం ఫైట్కి కోర్ రీజన్ మీరే, క్యాప్టెన్ని మ్యానిపులేట్ చేసి పెద్ద గొడవ పెట్టరు. అసలు ఆ గొడవకి కోర్ రీజన్ ఆవిడని ఎలా మనసు వచ్చిందండి సంజన గారికి చెప్పడానికి? ఈవిడే కానీ ఆవిడ వస్తువులు దొంగతనం చేసి దాపెట్టకుండా ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఫస్ట్ మనం ఒక తప్పు చేసి
అవతల వాళ్ళని గెలికి దానికంటే పెద్ద తప్పు చేసేలాగా చేసి పాయింట్అవుట్ ఆ పెద్ద తప్పుని చేపియాలి. ఇది ఆవిడ గేమ్ ప్లాన్. లేకపోతే ఆవిడని ఎలా నామినేట్ చేయాలని వచ్చారు ఈవిడ? మన వల్ల మిస్టేక్ జరిగింది, ఫస్ట్ మిస్టేకు. తర్వాత ఆవిడది ఏదైనా జరిగినా కూడా మనం చేపట్టి చేశారు. ఈవిడ ఏం చెప్పారు? ఆ మిస్టేక్కి పనిష్మెంట్ ఇస్తామని ఇమానుయేల్ అన్నాడు కాబట్టి, ఇమానుయేల్ లేడు కాబట్టి డెమాన్ పవన్ గుర్తు చేశారంతే. ఆవిడ ఏ తప్పు చేయాల. కిచెన్లో నిలబడి సైలెంట్గా ఉండి 2-3 మాటల కంటే ఎక్కువ మాట్లాడలేదు. ఈవిడితో కూడా మాట్లాడాలి. మీరు కావాలంటే తీసుకోండి పనిష్మెంట్, లేకుంటే తీసుకోవద్దండి, నాకేం ప్రాబ్లం అన్నారు. ఈవిడే ఎక్కువ మాట్లాడారు. దాంతోపాటుగా ఏంటి తెలుసా, ఈవిడ అన్నము మీరు ఎంటర్టైన్ చేస్తున్నారు, మీకు బాగా నచ్చినాయి అనేసి మీరే అన్నారు, టాప్ 3లో పెట్టారన్నారు. ఆవిడ అన్న పాయింట్ ఇంకొకటి ఉంది, దీనికి మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఏమన్నారు తెలుసా దివ్యనికిత గారు? మీరు చేసే ఆ ప్రాంక్స్ కానీ నాట్ ఇన్ థింగ్స్ కానీ ఆడియన్గా నేను ఎంజాయ్ చేశానండి. మేబీ ఇక్కడ కంటెస్టెంట్గా నచ్చపోవచ్చేమో. ఈ మాట వాడారు, వెళ్ళి చెక్ చేయండి. మీరు ఎవరికైనా ఎపిసోడ్లో కూడా వచ్చింది. ఆడియన్స్గా నచ్చిందండి ఇవన్నీ నాట్ ఇన్ థింగ్స్ ఇవన్నీ. మేబీ హౌస్ మేట్గా కంటెస్టెంట్గా నచ్చపోవచ్చేమో అన్నారు. నచ్చలేదు, ఆవిడే యాక్సెప్ట్ చేయాలి. ఆవిడ క్లియర్గా అదే చెప్పారు. నెక్స్ట్ వచ్చరికి ఒక సెకండ్ అండి, కిందకి వెళ్ళిపోయింది. అయిపోయిన తర్వాత మొత్తం కోర్ రీజనే నువ్వు అదే చేసావు అలా చేసావు పెద్ద గొడవ పెట్టిందంటే సంజన గారు, దివ్య నాకు మీరే ఎలివేషన్ ఇస్తున్నారు, మీరే అంత ఈజీగా మ్యానిపులేట్ అవుతారు అనుకుంటే అంత ఆడేసి కొత్తగా ఒక మనిషి, ఇప్పుడు ఇన్ని రోజులు ఆడేశారు మీరు, కొత్తగా ఒక మనిషి వస్తే అంత ఈజీగా మ్యానిపులేట్ అవుతారా? థింకింగ్ లేదా మీకు? అంటే మీ అందరికంటే నేను తెలివైందన్న. ఇవన్నీ లాజికల్ పాయింట్సే, టూ గుడ్. దాంతోపాటుగా ఇఫ్ యూ థింక్ ఐఎమ్ దట్ స్ట్రాంగ్, ఇఫ్ యూ థింక్ ఐఎమ్ దట్ క్యాపబుల్, ఇఫ్ యూ థింక్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్, మీరు ఎంత పోక్ చేసినా ఇలాగే స్ట్రాంగ్గా నిల్చుంటాం. మీరు అందరూ ఏడవచ్చేమో, నేను ఇలానే స్ట్రాంగ్గా నిల్చుంటాను, మీరు తట్టుకోలేరు. ఈ పాయింట్ చాలా వర్స్ట్ అండి. మీరందరూ ఏడవచ్చాను, చాలా ఓవర్ కాన్ఫిడెంట్. ఇది చాలా నెగిటివ్స్ దారితీస్తుంది. ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించకపోతే ఇది ఒక్క పాయింట్ తప్పించి మిగతాదంతా టాప్ నాచ్. ఆవిడ మాట్లాడే తీరు కానీ, నిలబడ్డ విధానం కానీ, చేతులు ఊపే విధానం కానీ, స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యే విధానం కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్. దాంతోపాటు మీరందరూ పప్పెట్స్ అయ్యారంటే ఏంటండి, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు చూసుకోండి అన్నట్టుగా కూడా అంటారు. నెక్స్ట్ వచ్చరికి సంజన గారు చూద్దామనగా బ్రింగ్ ఇట్ ఆన్. తర్వాత సంజన, కానీ డోంట్ మేక్ పర్సనల్ స్టేట్మెంట్స్, వీటి గురించి అందరూ ఏడుస్తారనేది తప్పు. ఈవిడ కరెక్ట్గా అని చెప్పారు. అక్కడ మీరే చేశారు, నేను కాదు. ఏదేదో అంటున్నారంటే మీరు లక్ష ఇస్తారండి, మీరు కూడా ఇస్తారు లక్ష స్టేట్మెంట్ అనేసి నామినేషన్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. బిగ్ బాస్ నామినేషన్స్ అనౌన్స్ చేశారు, అయిపోయింది. ఈరోజు ఎపిసోడ్లో నాకు తెలిసి నాకు బాగా అవుట్ ఆఫ్ ది బాక్స్ అనిపించింది దివ్య గారి నామినేషన్ ఆర్గ్యుమెంట్స్ బాగున్నాయి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అలాగే ఉంది. అండ్ శ్రీజ కూడా ఓకే రీజనబుల్గానే ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసరికి ఫ్లోరా నన్ను సర్ప్రైజ్ చేశారు. సుమన్ శెట్టి గారి ఆట తీరు సూపర్ ఉంది. అండ్ రాము రాథోడ్ కూడా సర్ప్రైజ్ చేశాడు పాయింట్స్తో. అది నాకు నచ్చింది, నాకు అనిపించింది చెప్తున్నాను. మీకే అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. జెన్యూన్గా నా పాయింట్స్తో కనెక్ట్ అయిన ఏ పాయింట్లు అయినా కూడా కింద కామెంట్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మనం అనుకున్న దానికంటే ఓవర్ ఫైర్తో ఎక్సలెంట్ దామ్ డూమ్ అనేది ఏమీ లేదు. రేపు ఎపిసోడ్లో పెద్ద గొడవలు ఉన్నాయి. రేపు ఎపిసోడ్ రిలేటెడ్గా అప్డేట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా నేను ఇన్స్టాగ్రామ్లో కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ ఉంది, దాంట్లో ఫాలో అవ్వండి, నేను అప్డేట్స్ పెడతా ఉంటా. లవ్ యూ. రేపు చూద్దాం. రేపు నుంచి ఒక్కొక్క రోజుకి 4-5 వీడియోస్ వస్తాయి, మీరు చూస్తుంటారు. థ్యాంక్ యూ మామ.